సీనియర్స్ మన జేసీస్ తర్వాత నెక్స్ట్ అప్గ్రేడేషన్ లాగా పీజీ చేసినట్టుగా లైన్స్కి వస్తుంటారు. బట్ ఐ కెన్ సీ లాడ్ ఆఫ్ యంగ్ పీపుల్ హియర్. సో వెరీ హ్యాపీ టు సీ. సో బట్ లైన్స్ ఆల్వేస్ యంగ్ ఎట్ హార్ట్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఈస్ ద ఫిజికల్ ఏజ్. రైట్ అండి. నాకు ఒకసారి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తారు. ఇదంతా నెల్లూరు అన్నారు. సో నెల్లూరు డిస్ట్రిక్ట్ నెల్లూరు నుంచా? యా బాస్, ఇది వేణు నెల్లూరే కాదు బాస్, ఇది నెల్లూరు, నంద్యాల్, తాడిపత్రి ఈ ఏరియా మొత్తం 316J అంటారు దీన్ని. మొత్తం ఒక 1500 నుంచి 2000 మంది జిల్లాకు రమేష్ నాథ్ రెడ్డి గారు దానికి గవర్నర్ గా ఉన్నారు. ఇప్పుడు గౌతమ్ గారు మనకు నెల్లూరు నుంచి మనకు పినాకిని క్లబ్ వాళ్ళు మనకు పరిచయం, దాంతో మనము ఒప్పుకున్నాము. కానీ 316 వాళ్ళందరూ కూడా మన స్నేహితులు అయ్యారు. దీంట్లో ఆర్డినరీ మెంబర్ నుంచి గవర్నర్ గారి వరకు మల్టిపుల్ లీడర్స్ వరకు ఉన్నారు. అదే రకంగా ఈరోజు 500 ఐడి ప్రసాద్ గారు ఇప్పించారు కాబట్టి మా ఇంపాక్ట్ మెంటర్స్ ని కూడా రమ్మని చెప్పాను, వాళ్ళు కూడా వచ్చారు. సో దిస్ ఇస్ ది ఆడియన్స్ వేణు. నౌ టుడేస్ టాపిక్ ఈజ్ లెవెల్ 1 కాదు, లెవెల్ 2 కాదు, లెవెల్ 3 కాదు, లెవెల్ 4 కాదు, లెవెల్ 5 కాదు, లెవెల్ 6 లీడర్షిప్ అండి. ఓ టు యు వేణు. థ్యాంక్ యూ సో మచ్ Nagesh. So I fondly call Gampa Nageswarar as a Nagesh for the last more than 2 decades. Thank you so much for the journey we have. So అలాగే మనం స్టూడెంట్స్ ఎలా పెరుగుతుంటారో టీచర్స్ కూడా అలాగే పెరగాలని నా ఉద్దేశం. సో నేను ఎక్కడ స్టార్ట్ చేసాను కన్నా ఐ ఆల్వేస్ లవ్ టు రీఇన్వెంట్. సో దట్స్ హౌ ఐ బీన్ ఏ కోచ్ టుడే. సో రైట్. సో ఈవేళ ప్రోగ్రామ్ పేరు లెవెల్ 6 లీడర్షిప్. అయితే చాలా మంది లయన్స్ ఈ పేరు కొత్తగా ఉండొచ్చు కానీ లెవెల్ 6 లీడర్స్గానే ఉండే వాళ్ళే లయన్స్లో ఉంటారు, ఎస్పెషల్లీ ఇన్ లీడర్షిప్. అసలు ఆ భావం లేకుండా లయనిజంలోకి రాలేరు. సో లయనిజంలో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, ఫెలోషిప్ ఉండొచ్చు, సెలబ్రేషన్ ఉండొచ్చు, బట్ ద హార్ట్ ఆఫ్ ద లయనిజం ఈజ్ హ్యుమానిటీ, సర్వింగ్ హ్యుమానిటీ. సో సర్వింగ్ హ్యుమానిటీ, ఆ హ్యూమన్ సెంటర్డ్ అన్నదే చాలా చాలా కీలకం అనమాట లీడర్షిప్కి. బికాజ్ మెసేజ్ చాలా మంది ఇస్తారు, బట్ ఐ ఆల్వేస్ సే దట్ లీడర్స్ కెనాట్ గివ్ మెసేజ్, లీడర్స్ ఆర్ ద మెసేజ్. అందుకని గాంధీ గారు బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ అన్నారు. నువ్వు అందరినీ మారాలని కోరుకోకు, ఏ మార్పు కోరుకుంటున్నావో నువ్వు అలా జీవించు అని. అలాగా లయన్స్కి అర్హత పూర్తిగా ఉంది నాయకత్వం గురించి మాట్లాడడానికి, సమాజానికి ఏదైనా చెప్పడానికి. ఎందుకంటే చెప్పడానికంటే కూడా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపేటటువంటి ఒక గొప్ప ఆర్గనైజేషన్ లయనిజం. సో ఐ ఫీల్ ఆనర్డ్ for being invited today. Thank you, Andy. So now there are few situations and a golden era we are living in. మనం ఎలాంటి మానవ చరిత్రలో ఒక అధ్యాయంలో ఉన్నామంటే ఒక సువర్ణ అధ్యాయంలో ఉన్నాం అనమాట. ఎందుకంటే మనం 1947 ఇండిపెండెన్స్ డే మనం చూడలేదు. అట్లా చాలా చాలా క్రూషియల్ పాయింట్స్ మనం చూడలేదు. అట్లా 1990s పివి నరసింహ గారు వచ్చినప్పుడు లిబరలేషన్ అనే ఒక క్రూషియల్ పాయింట్స్ మన దేశంలో మనం చూస్తున్నాం. దట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ లిబరలైజేషన్ మనం ఇండియాలో వచ్చిన మార్పులు కూడా చూస్తున్నాం. అలాగా బీసీ అన్న మాట్లాడుతుంటారు. బీసీ అంటే ఎవరైనా టైప్ చేయగలరా? వాట్ డూ యూ మీన్ బీసీ? 300 years బిఫోర్ బీసీ అని మాట్లాడుతూ ఉంటారు. బీసీ స్టాండ్స్ ఫర్ వాట్ అండి? సో ఐ వాంట్ టు సీ సమ్ మెసేజెస్ ఫ్రమ్ యూత్. బిఫోర్ క్రిస్ట్, రైట్. సో బీసీ అన్నది మారలేదు కానీ డెఫినేషన్ హ్యాస్ చేంజ్డ్ అండి. ఇట్స్ నో మోర్ బిఫోర్ క్రిస్ట్, ఇట్ ఈస్ బిఫోర్ కోవిడ్. సో లైఫ్ బిఫోర్ క్రిస్ట్, ఆఫ్టర్ క్రిస్ట్ అని ఎలాగ మెన్షన్ చేస్తారో ఈ తరానికి ఉన్నటువంటి ఒక అదృష్టం ఏంటంటే లైఫ్ బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్. దట్ ఈస్ ద షిఫ్ట్ హ్యాపెనింగ్. అందుకని మీ ఆలోచనలు ఏదన్నా బిఫోర్ కోవిడ్ ఉందంటే అది ఈక్వల్ టు బిఫోర్ క్రిస్ట్ ఆలోచన లాంటివి అనమాట. అంత పాత అయిపోయినట్టు అనమాట. అందుకని మీరు ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత గొప్ప మీరు క్వాలిఫికేషన్స్ ఉన్నా, ఎంత గొప్ప మైండ్ సెట్స్ ఉన్నా, ఇఫ్ దే ఆర్ బిలాంగ్స్ టు, ఇఫ్ దే ఆర్ డెసిషన్స్ ఆర్ టేకెన్ బిఫోర్ కోవిడ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు బి ఎనీ మోర్ వ్యాలిడ్. అందుకని మీరు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ 1 decade ముందుకెళ్ళి చూస్తే 2020 ఈజ్ నాట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ ఇయర్, ఇట్స్ ఎ బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ డికేడ్. డూ యూ అగ్రీ విత్ మీ? ఇఫ్ యూ అగ్రీ విత్ మీ సే ఎస్, ఇజంట్ ఇట్? సో ఒక సంవత్సరం పోయిందే అని మనం అనుకోక్కర్లేదు. నేచర్ హ్యాస్ గివెన్ యూ అన్ ఇయర్ టు ప్రిపేర్ యూ ఫర్ ద డికేడ్, ఇజంట్ ఇట్? సో ఇంత కోవిడ్ టైంలో జరిగినంత లెర్నింగ్, టెక్నాలజీ అప్డేషను, మనం ఇలా వీడియో కాన్ఫరెన్సెస్ సీఎంలో ఇలాంటి వాళ్ళు చూస్తుండే వాళ్ళం. బట్ ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు యాక్సెస్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఎవ్రీబడి. సో ఇంత మెంటరింగ్, లెర్నింగ్ ఎవరికి వాళ్ళు తనకున్నదంతా దారిపోసి చెప్పారు ఈ ఒక 4-5 నెలల నుంచి, isn't it? So don't you think that everybody got an equal opportunity?
నేను రాసిన పుస్తకాల్లోకి ఒక పుస్తకం పేరెంటింగ్ బుక్, అమ్మా నాన్న ఓ జీనియస్. అందులో ఒక మాట రాశాను, పేదరికం అంటే ఏంటి అని. పేదరికం అంటే తిండి లేకపోవడమో, డబ్బు లేకపోవడమో, ప్రేమ లేకపోవడమో కాదట. ఒక వ్యక్తికి తనకి ఇష్టమైన అవసరమైన జీవన విధానాన్ని ఎంచుకునే అవకాశం లేకపోవడమే పేదరికం అని. అండ్ ఈవేళ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎవరికైనా అందుబాటులో ఉన్నారు. జస్ట్ ఏ లాగిన్. ఇప్పుడు జూమ్ ఇది ఎవరు అటెండ్ అవ్వచ్చు? ఓన్లీ ఫర్ లయన్స్ అన్నారు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు లాగిన్ అవ్వలేరా? వాళ్ళు వినలేరా? ఇది ఎవ్రీబడి హ్యాస్ యాక్సెస్ టు దిస్. ఇవాళ యూట్యూబ్లో ఎంతమంది మెంటర్స్ ఉన్నారు? సద్గురు లాంటి వాళ్ళు ఒక ఈ దీంట్లో రాకపోతే మనకు అపాయింట్మెంట్ దొరుకుతుందా అక్కడ కోయంబత్తూరు వెళ్ళినా? టుడే యూ నేమ్ ఎనీబడి, దే ఆర్ అవైలబుల్ ఎట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ a command, a keyword. So I call this is a golden period for this country. Why I call this is a golden period? COVID has disrupted the world economy. ప్రపంచంలో నంబర్ వన్ కంట్రీ యుఎస్ అనేటటువంటిది డిస్టర్బ్ అయింది. వాళ్ళ ఎకానమీ ఎంతండి? ఎవరైనా ఎనీబడి కెన్ టైప్ వాట్ ఈస్ ద ఎకానమీ ఆఫ్ యుఎస్ఏ? ఇట్ ఈస్ అబౌట్ వన్ కెన్ గెస్ $17 trillion ఎకానమీ. వాట్ ఈస్ ద మన పక్కన ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా శత్రు అయినటువంటి దేశం ఎకానమీ ఎంత? అబౌట్ $13 trillion ఎకానమీ. వాట్ ఈస్ ఇండియన్ ఎకానమీ? వాట్ ఈస్ ఇండియన్ ఎకానమీ? చైనా ఎకానమీ ఇస్ అబౌట్ $13 trillion. ఇండియన్ ఎకానమీ ఇస్ $3 trillion. మనం ఇంత ముందు బిఫోర్ కోవిడ్ మన టార్గెట్ ఎంత? $5 trillion ఎకానమీ బై 2022. బట్ ఇప్పుడు అది ఎవరు మాట్లాడట్లేదు, బికాస్ కోవిడ్ హ్యాస్ డిస్టర్బ్డ్ కాబట్టి. కానీ మన యొక్క ఎకానమీ జీడిపి ఎంత ఉందో అంత మన పొరుగు దేశం మిలిటరీ బడ్జెట్ ఉంటే ఎప్పటికైనా మనం జయించగలుగుతామా? ఎప్పటికైనా మనం ఎదురుటి నిలబడగలుగుతామా? 4,000 kilometers బార్డర్ షేర్ చేసుకుంటున్నాం కదా మనం. ద ఓన్లీ వే ఈజ్ ఈచ్ సిటిజన్ మస్ట్ థింక్ లైక్ ఎ సోల్జర్. వాట్ కెన్ ఐ కంట్రిబ్యూట్ టు ఇండియాస్ ఎకానమీ, ఇండియాస్ జీడిపి? ఇన్ వాట్ వే? సో మీరు ఎంప్లాయ్ అయ్యి చేయగలుగుతారా? సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయ్యి చేయగలుగుతారా? ఎంటర్ప్రినర్ అయ్యి చేయగలుగుతారా? ఎంబీఏ చదివి బీబీఏ చదివి ఒక ఉద్యోగం కోసం ఆలోచించడం ఎంత నేరం. అందుకని కొన్ని ప్రొఫెషన్సే ఉంటాయండి ఫ్యూచర్లో. దెర్ ఇస్ నో జాబ్, దెర్ విల్ బి వర్క్ ఉంటుంది, జాబ్ ఉండదు. యూ మస్ట్ థింక్ లైక్ ఎ బిజినెస్ మ్యాన్, యూ మస్ట్ థింక్ లైక్ ఎన్ ఎంటర్ప్రినర్. యూ సెల్ యువర్ సర్వీసెస్ లైక్ ఎ చార్ట్ అకౌంటెంట్ సెల్ హిస్ సర్వీసెస్, బట్ యూ విల్ నాట్ వర్క్ విత్ ఎనీబడి. ఈజ్ అ ప్రొఫెషనల్. సిమిలర్లీ ఆర్గనైజేషన్లో టీమ్ బిల్డ్ చేసుకుని ఆ కంపెనీని ఓన్ చేసి ఇన్నోవేట్ చేసి ఆ కంపెనీని ఒక స్థాయికి తీసుకెళ్లారనుకోండి, వాళ్ళు కూడా ఎంటర్ప్రినర్సే. కానీ వాళ్ళని ఓ పదం ఉంది, ఇంట్రాప్రినర్స్ అంటారు. సుందర్ పిచ్చయ్య గారు ఆయన ఏమి ఎంటర్ప్రినర్ కాదు, ఎంప్లాయీ. బట్ ఈ డజంట్ థింక్ లైక్ అన్ ఎంప్లాయీ, ఈ థింక్స్ లైక్ అన్ ఎంటర్ప్రినర్. దే ఆర్ కాల్డ్ ఇంట్రాప్రినర్స్. అందుకే వాళ్ళకి శాలరీ మాత్రమే ఉండదు, డివిడెండ్ ఉంటుంది, ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది. 2,200 crore ఇన్కమ్ ఈజ్ నాట్ ఎ శాలరీ. So the mindset of Indians has to change from seeking job to creating jobs, seeking subsidies to creating wealth. ఆధార్ కార్డు నుంచి 10 మంది ఆధారపడే వ్యక్తులుగా ఎదగడం. సో ద మైండ్ సెట్ చేంజ్ హ్యాస్ టు హ్యాపెన్. మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని వచ్చింది. ఎన్ని సంవత్సరాల తర్వాత రివ్యూ చేశారండి? ఆల్మోస్ట్ అబౌట్ 34 or 36 years. అది కూడా గొప్పదా ఏంటదా అని మనం భారతదేశంలో స్వాతంత్రం వచ్చాక మన ట్రాన్స్ఫార్మ్ అయిందా? సో ఫస్ట్ టైం మనకు ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని తీసుకొచ్చారు. అది 2022 నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. ఎప్పటికి ఇది అవ్వాలి? ఈ లోపల డికేడ్ అయిపోతుంది. ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మనకు వచ్చేటప్పటికి ఒక డికేడ్. ఈ లోపల ప్రపంచం అడ్వాన్స్ అవ్వదా? ఎంతమంది పేరెంట్స్ దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు? ఎంతమంది స్టూడెంట్స్ ఆర్ రియల్లీ గ్రేట్ అండి. వేళ ఆ యువత వల్లే, సాఫ్ట్వేర్ వల్లే దేశం ఎకానమీ బతికింది. వేళ మన భూముల రేటు పెరగడానికి, పంటల రేటు పెరిగా, వాళ్ళకి డాలర్స్లో డబ్బులు వచ్చి అవి ఇన్వెస్ట్ చేయడం వల్ల భూముల రేట్లు పెరిగాయి. సో మన ఎడ్యుకేషన్ 1835లో లార్డ్ మెకాలనీ వేసినటువంటి కుట్ర. సో అందుకని కింగ్స్ మైండ్ సెట్ ఇవ్వలేదు, స్లేవ్ మైండ్ సెట్ ఇచ్చింది. నేను డిగ్రీ చేశాను, నాకు జాబ్ కావాలంటే హ్యాజ్ ఇట్ గివెన్ కింగ్స్ మైండ్ సెట్. సో మన 19th century ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ 19th century మైండ్ సెట్, 20th century ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ వీఆర్ ట్రైంగ్ టు టీచ్ 21st century కిడ్స్. అందుకే రెబల్స్ అవుతున్నారు యూత్. జెన్ వై అంటే వై అని అడుగుతారు, ఏది చెప్పినా వినరు, బికాస్ దే వాంట్ లాజిక్. దట్ ఈస్ వై పేరెంటింగ్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ దిస్ డికేడ్ ఆర్ లాస్ట్ 2 decades. Who is driving the youth today? Movies are driving,
మూవీస్ బికమ్స్ ట్రెండ్, అవి ట్రెండ్ సెట్ చేస్తాయి, హీరోస్ ట్రెండ్ సెట్ చేస్తారు. సో మేబీ ఏ క్రికెటర్స్ విల్ సెట్ ద ట్రెండ్, మేబీ their peer group or some other country's culture may drive them. So it's time we create our future from the future. ఈ డికేడ్ ఎలా ఉంటుంది? ఒకవేళ కనుక మనం అందరం చేసే విధంగా చేస్తే కెన్ వి రియల్లీ థ్రైవ్? సర్వైవ్ వర్సెస్ థ్రైవ్. సర్వైవల్ ఎలానా బతికేయచ్చండి. ఉద్యోగం పోతే ఊర్లో వెళ్తే ఎలానా బతికేయచ్చు. పుట్టక ముందే తల్లి పాలు సిద్ధం చేయబడినటువంటి ప్రకృతి, సర్వైవల్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. బతకడం ప్రాబ్లం కాదు, బతికించడం అనేది జీవితం. బ్రతకడం జంతువులకి, బ్రతికించడం మనుషులకి. బికాజ్ వీ బేసికలీ హ్యావ్ 3 brains in our physical brain: reptilian brain, limbic or emotional brain, and cerebral brain. Reptilian brain is very powerful. మన బాడీ, దానికి తెలుసు మన బాడీలో మొత్తం ఆటోమేషన్ అది, ఈ మిషన్ అంతా కూడా. ఈ ఆటోమేషన్ మిషన్ నడపడానికి అంతటికీ కూడా రెప్టిలియన్ బ్రెయిన్ మన ప్రొటెక్ట్ చేస్తుంది. రెప్టైల్స్ అంటే ఏం చేస్తాయి? దానికి 3 లక్షణాలు ఉంటాయి. ఏదన్నా ప్రమాదం అనిపిస్తే ముందు పారిపోతాయి, ఫ్లైట్. మరీ దానికి ఎదురుగుండా బతకడానికి పోరాటం చేయాల్సి వస్తుంది అనుకో, సర్వైవల్. ఫైట్, ఎదర్ ఫ్లైట్ ఆర్ ఫైట్. ఆర్ మరీ భయం వేసింది అనుకోండి, చుట్టుకుపోతాయి, ఫ్రీజ్. సిమిలర్లీ మోస్ట్ ఆఫ్ us will avoid very very many opportunities. గంపా నాగేశ్వరరావు గారు పబ్లిక్ స్పీకింగ్ నేర్పకపోతే మైకంటే భయం. ఫస్ట్ టైం యూఆర్ ఎన్కౌంటరింగ్, యూఆర్ ఫేసింగ్, యూఆర్ టేకింగ్ ద ఆపర్చునిటీ. సో ఎదర్ ఫ్లైట్ ఆర్ ఫైట్. మనకి ఏదైనా ఇష్టం లేని సబ్జెక్ట్ గురించి బలవంతంగా చెప్పారనుకోండి, ఆ పిల్లవాడు ఏమవుతాడు? నాకు రాదంటాడు, రెబల్గా తయారవుతాడు. మరీ గట్టిగా చెప్తే డిప్రెషన్ అయ్యి విత్డ్రాల్ అయిపోతాడు, ఎవరితో మాట్లాడు. బట్ ఈ బ్రెయిన్ ఏంటంటే మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైనా చూడండి, ఆడపిల్లలకి అది ఎవరికైనా తెలుస్తుంది. ఎవరైనా కనుక మనం మోసం చేయాలనుకున్న, లోపల తేడా అనిపించినా మనకి పొట్టనే సెకండ్ బ్రెయిన్ అంటారు, అది సిగ్నల్ ఇస్తుంది. సంథింగ్ అన్ఈజీ, ఐఎమ్ నాట్ ఫీలింగ్ సేఫ్ హియర్, సంథింగ్ ఫిషీ. మనకు తెలుస్తుంది అది. బికాస్ ఆ బేసిక్ ప్రిమిటివ్ బ్రెయిన్ ఉంటుంది చూడండి, అది అబద్ధం ఆడదు, దానికి లాజిక్ తెలియదు. మనకి ఎనర్జీ లేదు, మనం ఇంకా నడవలేము అనుకున్నప్పుడు ఏ వడదెబ్బో తగిలింది అనుకోండి, ఏ అల్చేసిన డాగు పక్కింట్లోంచి వచ్చి మీ మీదకి వస్తుంది అనుకోండి, ఇంకా పరిగెట్టలేము అనుకుంటారా? వెంటనే లాజిక్ని కట్ చేసి మీ యొక్క కాఫ్ మజిల్, పిక్కలకి అది శక్తిని ఇస్తుంది, పరిగెట్టండి, ఇట్ విల్ సేవ్ యూ. సో దట్ ఇస్ వెరీ పవర్ఫుల్. డైనోసార్స్ నుంచి ఎవాల్వ్ అవుతా వచ్చింది కాబట్టి అది మనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది కాబట్టి వీఆర్ లివింగ్. దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ డెవలప్ అయ్యిందండి ఎమోషనల్ బ్రెయిన్. All animals are emotions, not only human beings. Parents love their kids and animals love their kids. Parents raise their children, animals raise their children. సో అందుకని ఎమోషన్స్ అనేవి ఏనుగులకి ఉంటాయి, చాలా జంతువులకు ఉన్నాయి. ఒక్కొక్క పిల్లని పెంచుకోండి, మనిషి కంటే ఎక్కువ లాయల్గా ఉంటుంది. సో అందుకని ఎమోషన్స్ అనేవి శాశ్వతం కాదు, ఈ ఎమోషన్ అప్పటికప్పుడే ఉంటాయి అవి. సో ఈ ఎమోషనల్గా జీవించే వాళ్ళందరూ కూడా టీవీ సీరియల్స్ లేదా పొలిటికల్ పార్టీ గురించి సోషల్ మీడియాలో కొట్టుకునే తరం, అభిమానులు అనుకుని ఫాలోయర్స్గా అయ్యే తరం, ఇదంతా కూడా ఆ లెవెల్లో ఉండిపోయింది. దే హావ్ నాట్ యెట్ బికమ్ హ్యూమన్ బీయింగ్స్, మై డియర్ ఫ్రెండ్స్. అండ్ దీని తర్వాత డెవలప్ అయింది లేటెస్ట్గా ఇమేజిన్. అండ్ ఈ రెండింటితో పోలిస్తే దట్ ఈస్ వెరీ లేటెస్ట్. అందుకని ఆ సెరిబ్రల్ బ్రెయిన్ ఈ రెండింటితో కలవదు. ఈ రెండింటిని బయట ఎవరైనా స్టిమ్యులేట్ చేయొచ్చు, through fear or through some inspiration, but not cerebral brain. Cerebral brain will be activated by inspiration, which is by yourself, not by anybody else. You create an inspiring future and that will activate your cerebral brain. It has got 2 important things. One is language of the future, one is imagination. ఎప్పుడైతే మీరు విజనరీస్ అంటారు, విజనరీస్ మాట్లాడే తీరు వేరు ఉంటుంది, వాళ్ళ భాష వేరు ఉంటుంది. ఒక్క స్పీచ్ ప్రపంచంలో గ్రేటెస్ట్ స్పీచ్గా చెప్పినటువంటిది అమెరికా దేశాన్ని మార్చిందండి. 1968లో ఆయన ఇచ్చిన ఒక్క స్పీచ్, దట్ ఐ హ్యావ్ ఎ డ్రీమ్, వన్ డే నల్లవాళ్ళు తెల్లవాళ్ళు కలిసి బతుకుతారు, కలిసి చదువుకుంటారు, కలిసి జీవిస్తారు. ఆయన హేట్రెడ్ కాకుండా గాంధీ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన ప్రేమతోటే మనం గెలవాలనుకుని ఆయన ఇచ్చిన స్పీచ్ అమెరికా దేశాన్ని మార్చింది. అలాగే వివేకానంద స్పీచ్, బికాస్ దే ఆల్ స్పోక్ అబౌట్ not about the past, not about the present, but about the future. విక్టిమ్స్ ఎప్పుడు కూడా గతం ఇలా అయింది, మళ్ళీ పాత రోజులు ఎప్పుడు వస్తాయో,
నాకు ఉద్యోగం పోయింది, నేను ఎలా బతకగలుగుతాను? ద మోర్ అండ్ మోర్ ఈ టాక్ అబౌట్ ద పాస్ట్, ద మోర్ అండ్ మోర్ ఈ బికమ్ విక్టిమ్, నాట్ విక్టర్స్. విక్టర్స్ విల్ స్పీక్ అబౌట్ ద ఫ్యూచర్. యావరేజ్ రైతు 2 లక్షల నుంచి 5 లక్షల దానికి ఆత్మహత్య చేసుకుంటా ఉంటాడు. కానీ మన ఇండియాలో మొత్తం రైతుల అప్పులన్నీ కలిపితే 100 మంది కలిపి బ్యాంకులు మోసం చేసి ఉంటారు. ఒక్కొక్కరు 1000 కోట్ల దగ్గర నుంచి 5,000 కోట్లు 10,000 కోట్ల వరకు. వాళ్ళు ఫేమస్ 10 మంది ఫోటోలు తీసి రైతు కుటుంబంలో పెడితే ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోరు. అందరికంటే అప్పు ఎక్కువ ఉంటే వెంకటేశ్వర స్వామి అంటారు, ఏడుకొండలవాడు అంటారు. అందుకని ఎఫర్ట్ పెట్టి సో నువ్వు ఇవ్వలేకపోతే దానికి చావాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ ద రైట్ టు లివ్. సో కమింగ్ టు ది సెరిబ్రల్ బ్రెయిన్, ఎవరికైనా అప్పు ఉందనుకోండి 50 లక్షలు, హ్యాపీగా బతుకుతాడా? ఎలా ఉన్నారంటే ఏముందండి అప్పులు తీరట్లేదు అంటే. కానీ అదే వ్యక్తిని ఇంకొక అతని దగ్గర 5 కోట్ల అప్పు ఉందనుకోండి, ఎలా ఉన్నారు అంటే అద్భుతంగా ఉన్నాను. మీరు 5 కోట్లు అండి, ఐ ఇన్వెస్టెడ్ 5 crores అండి. మీరు ఇప్పుడు ఆ డబ్బులు ఉన్నాయో లేదో అనుభవం ఉందిగా. నౌ వీ హ్యావ్ ఫుల్ ఎక్స్పర్టైజ్. ఎందుకంటే మనందరం ఆస్తులు దేంతో కొలుస్తాం? డబ్బులతో కొలుస్తాం, లేదా బయట ఉన్నటువంటి వస్తువులతో కొలుస్తాం. బట్ 3 ఆస్తులు ఉంటాయండి ఎవరికైనా: ఫిజికల్ అసెట్స్, ఇంటెలెక్చువల్ అసెట్స్ అండ్ ఎమోషనల్ అసెట్స్. సెల్ఫ్ వర్త్ ఎక్కువ ఉంటే నెట్వర్త్ తక్కువ ఉన్నా, సెల్ఫ్ వర్త్ ఎక్కువ ఉంటే నెట్వర్త్ని క్రియేట్ చేయొచ్చు. నెట్వర్త్ ఎక్కువ ఉండి సెల్ఫ్ వర్త్ లేకపోతే ఆ మనిషి చాలా అశాంతిగా బతుకుతాడు. అంటే సరస్వతి లేని లక్ష్మి మనిషికి అశాంతినిస్తుంది. ఈ మధ్యనే మీరు చూశారు, 5 కోట్లు గెలుచుకున్నాడు కౌన్ బనే కరోర్పతిలో. నా జీవితం దుర్భరమైంది గెలుచుకున్నాక అన్నాడు. విడాకుల వరకు వచ్చాను, వ్యసనాలు వచ్చినాయి అని చెప్పాడు అతను. ఎందుకు? అతనికి దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ రాదు. పిల్లల్ని ఎందుకు ముందు ఎర్నింగ్ కంటే ముందు లెర్నింగ్ అని చెప్తాం? ముందు ఎందుకు సమర్థులుగా తయారు చేయాలనుకుంటాం? ముందు సంస్కారం ఎందుకు ముఖ్యం? సామర్థ్యం తర్వాత ముందు సంస్కారం. క్యారెక్టర్ ఫస్ట్, కాంపిటెన్స్ నెక్స్ట్. ఎందుకని కోరుకుంటాం మనం? బికాజ్ ఒక చెట్టుకి వేర్లు ఏదైతే ఉన్నాయో అది క్యారెక్టర్. క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ కోర్ వాల్యూస్. కల్చరల్ వాల్యూస్ వేరు, కోర్ వాల్యూస్ వేరు. కల్చరల్ వాల్యూస్ చేంజ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, బట్ నాట్ కోర్ వాల్యూస్. మనకి పౌర్ణమి మంచిది, పక్క రాష్ట్రంలో అమావాస్య మంచిది. ఏది మంచిది అని పైనుంచి చూస్తే, శాటిలైట్ల నుంచి చూస్తే ఏమైనా తేడా తెలుస్తుందా? దిశ దశ ఏమైనా ఉంటుందా? సూర్యుడు ఉదయిస్తాడు తూర్పున అంటాం, నిజానికి మన సోలార్ సిస్టమ్ చూస్తే సూర్యుడు ఉదయిస్తున్నాడా? ఈస్ట్ ఫేసింగ్ మంచిది. నీకు ఎటు ఎండ వస్తే అటు మంచిది. ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ తీసుకుంటే వెస్ట్ ఫేసింగ్ ఎండ వస్తుంది, ఈస్ట్ ఫేసింగ్ రాదు. జ్యోతిష్యుడు చెప్పాడు, లేదా ఆస్ట్రాలజీ చెప్పాడు. ఈయన ఏమన్నా ఒరిజినల్గా చేసి పెట్టాడా? బుక్ చదివి చెప్పాడు నీకు. ఆ బుక్ ఎప్పుడు రాసి ఉంటారు? ఇండివిజువల్ హౌసెస్ ఉన్నప్పుడు రాసి ఉంటారు, 10 అంతస్తుల అపార్ట్మెంట్ వచ్చినప్పుడు కాదు. బట్ డూ యూ హ్యావ్ ఎ లాజిక్? సో కల్చరల్ వాల్యూస్ కెన్ ఓన్లీ మేక్ యూ ఆర్డినరీ. దే రెస్పెక్ట్ దెమ్. మీరు ఏ కల్చర్లో ఉంటే కల్చరల్ వాల్యూని రెస్పెక్ట్ చేయండి, బట్ దానికి బందీ అయిపోకండి. బట్ యూనివర్సల్ వాల్యూస్ ఆర్ ప్రిన్సిపల్స్. భగవద్గీత చదివితే మీకు తెలుస్తుంది డిఫరెన్స్ బిట్వీన్ కల్చరల్ వాల్యూ అండ్ యూనివర్సల్ వాల్యూ. ఎందుకంటే భగవద్గీత యుద్ధం అన్నది వచ్చి అంతమంది చనిపోవడానికి కారణం దుర్యోధనుడో దుశ్శాసనుడో శకుని మామ కాదండి. 3 గొప్పవాళ్ళు: భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు. ఆ 3 ధర్మం తప్పారు. భీష్ముడు తన తండ్రికి ఇచ్చిన మాట బట్టి తన ఎదురుగుండా ఒక స్త్రీకి అన్యాయం జరుగుతున్నా ఆపగల సత్తా ఉండి కూడా ఆపలేదు. నిస్సహాయుడిగా బాధపడ్డాడు తప్ప ఆపలేడు. క్వశ్చన్ చేసినా ఏది ఇదేనా ధర్మం అని చెప్పినా కన్నీళ్ళు వచ్చినాయి తప్ప ఆపలేకపోయాడు. ఎందుకు అతను బందీ అయ్యాడు? కల్చరల్ వాల్యూ. ఎప్పుడో నాన్నకిచ్చాడు మాట, ఎప్పుడో చేశాడు ప్రతిజ్ఞ. కానీ కృష్ణ భగవానుడు సో నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను అన్నాడు. కానీ రథచక్రం తీసుకున్నాడు భీష్ముడిని చంపడానికి. మరి మాట తప్పుతావు బావా అంటే తప్పినా పర్లేదు అన్నాడు. ధర్మం నిలబెట్టడం కోసం మాట తప్పినా పర్లేదు. ఈజ్ నాట్ బందీ. అందుకని భీష్ముడి నన్ను ఎవరో చంపలేరు, నేను ధర్మాన్ని నేను చంపేయగలను అంటాడు కృష్ణుడు. అప్పుడు ఆయన ఈయన మీద బాణాలు వేసినా ఈయన మీదకి రావు. ఏంటి సంగతి, ఏం తప్పు చేశానంటే నువ్వు చేసిందంతా తప్పే అంటాడు. ఏంటి మరి, నాన్నకు మాట ఇచ్చాను తప్ప, నేను ప్రతిజ్ఞ చేశాను, త్యాగం చేశాను తప్ప, అవన్నీ గొప్పవే. కానీ నువ్వు మాట ఇచ్చినప్పుడు గొప్పవి. కాలం మారింది, ఎలాంటి సంతానం వచ్చారు, ఎలాంటి అధర్మం జరుగుతుంది. ధర్మం అనేది ఫిక్స్డ్ కాదు. హిందూ మతంలో భగవద్గీతలో ధర్మం అనేది ఒక నిరంతరం మారుతున్నటువంటి ఒక సిచ్యువేషన్. ధర్మం అనేది కరుణ అనే గొడుగులో ఎప్పుడు పట్టుంటుంది. దానికే కాన్షియన్స్ అని దిక్సూచి మనకి నార్త్ ఎటు చూపిస్తుందో అలాగే నీకు ఈ క్షణంలో అది ధర్మం అనిపిస్తుందా, నీకు అటు దిక్సూచి చూపిస్తుందా, అదే ధర్మం. అందుకే జడ్జ్ ఒక్కోసారి రూల్ ప్రకారం వెళ్ళడు.
ఎటు కాంపాషన్, ఎటు మానవత్వం ఎటు అవసరం ఉంది అటువైపు ఇస్తారు. సమ్ టైమ్స్ ఇట్ మే బి అవుట్ ఆఫ్ రూల్స్, దట్స్ కాల్డ్ కాన్సెన్స్. అంతరాత్మని దిక్సూచి భగవంతుని మనసు లోపల పెట్టాడు. నీకు తెలుసుది అన్యాయం అని, కానీ ఎందుకయ్యావు? సో సిమిలర్లీ ద్రోణుడు కొడుకు కేంద్రం అయ్యాడు, అలాగే కర్ణుడు మిత్రుడు కేంద్రం అయ్యాడు. నన్ ఆఫ్ దెమ్ ఆర్ ధర్మ కేంద్ర. సో యూనివర్స్ విల్ హెల్ప్ దోస్ హూ స్టాండ్ ఫర్ ద ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? జస్టిస్, ఈక్వాలిటీ, ఫెయిర్నెస్, లవ్, కైండ్నెస్, కంపాషన్. ఇవి ఏ దేశం వెళ్ళినా మారవే, ఎక్కడికి వెళ్ళినా అవి బేసిక్. మీకు లాంగ్వేజ్ రాపోయినా పర్లేదు, ఇఫ్ యూ హ్యావ్ ద లాంగ్వేజ్ ఆఫ్ లవ్. ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజన్ ఈజ్ ఎస్ దట్. మానవత్వానికి మించింది లేదు. ఈవెన్ యానిమల్స్ విల్ రెస్పాండ్ టు దట్. నాట్ రెప్టైల్స్, బట్ డెఫినెట్లీ most of the animals. So coming to your today's topic, level 6 leadership, what makes us human. So ఎంతమందికి మీ బర్త్డే తెలుసు? ఎస్ అని పెట్టండి ఇఫ్ యు నో యువర్ బర్త్డే. ఎప్పుడు పుట్టారు మీరు? ఐ కెన్ సీ ఆశా సేస్ ఎస్, అజయ్ సేస్ ఎస్, దత్తా సేస్ ఎస్. ఎవ్రీబడి ఈజ్ యాక్టివ్, వండర్ఫుల్. సో ఎవ్రీబడి నోస్ వెన్ యు ఆర్ born. So okay, my next question is, how many of you know why you are born? ఎంతమందికి తెలుసు మీరు ఎందుకు పుట్టారు? You can stop for the first question. Second question, why are you born? ఎందుకు పుట్టారు? మనం పుట్టి స్కూల్కి వెళ్ళడానికి, చదువుకోవడానికి, మార్కులు తెచ్చుకోవడానికి. నేను మ్యూట్కి వెళ్ళిపోయావు. మ్యూట్ వెళ్ళింది సార్. నేను మ్యూట్కి వెళ్ళావు. వేణు, I muted myself, Nagesh. Somebody muted it. Okay. got it, no problem. Right. So, isn't it? So, ఎక్కడి వరకు కట్ అయిందో నాకు తెలియదు. ఎనీవే, ఐఎమ్ సారీ ఫర్ దట్. సో ఈజ్ దర్ ఎనీ మీనింగ్ ఫర్ యువర్ లైఫ్? అందుకని డజంట్ మ్యాటర్ వన్ ఆర్ యూ బార్న్. అది చిన్న సంఘటన, నిజంగానే కాదు, బర్త్డే కాదండి, మన పుట్టినరోజు, డెలివరీ డే. అది 5 నెలలప్పుడు ఎప్పుడో ప్రాణం వస్తుందట మనం లోపల ఉన్నప్పుడు. అలా తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడో పిల్లలు వస్తుందా అని చూస్తారంటే ప్రాణం ముందే ఉంది కదా. పూర్వం అయితే ముహూర్తం చూసుకుని సిజేరియన్ చేయించేవారు. అంటే అది పుట్టినరోజా, డెలివరీ రోజా? దట్ డజంట్ మ్యాటర్. అందుకని యువర్ ఫిజికల్ ఏజ్ డజంట్ మ్యాటర్. కొంతమంది ఏజ్ వచ్చినా బుద్ధి రాదు, విజ్డమ్ రాదు. అందుకే ఇంక వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదంటారు. కొంతమందికి చిన్నప్పుడే ఆ యొక్క మెచ్యూరిటీ రావచ్చు. జ్ఞాన వృద్ధుడు అన్నారు. సో డజంట్ మ్యాటర్ వాట్ ఇస్ యువర్ ఫిజికల్ ఏజ్. ఆర్ యూ అవేర్ ఆఫ్ యువర్ మిషన్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్? ఎందుకంటే ఆర్డినరీ పీపుల్ సీక్ ఫర్ జాబ్, ఎక్స్ట్రాడినరీ పీపుల్ క్రియేట్ ఎ కెరియర్, ఎక్సెప్షనల్ పీపుల్ క్రియేట్ ఎ మిషన్, అండ్ మిషన్ విల్ డ్రైవ్ దెమ్. And you must find. There are so many wonderful writers. I written a book, Fire Within. తెలుగులో ద ఫైర్ అని, తెలుగు కన్నడలో ఇంగ్లీష్లో అత్యధికంగా అమ్ముడుపోయినటువంటి పుస్తకం ఫర్ లాస్ట్ డికేడ్. Many NGOs started after reading the book. And also the monk who sold his Ferrari, or who will cry when you die, అని రాబిన్ శర్మ రాశాడు. అలాగే ఈ మధ్యన జేసెట్టి రాసుంటాడు అన్న పుస్తకం. Many people have helping you today, including Sadhguru. So seek help. Find reasons why are you born. If there is no meaning, అసలు మీరేం చేస్తున్నారు దాని నుంచి మీనింగ్ క్రియేట్ చేసుకోండి. సమ్ టైమ్స్ మీరు జీవితం వేస్ట్ చేయక్కర్లేదు ఇన్ సర్చ్ ఆఫ్ మీనింగ్. సపోజ్ యు ఆర్ బికమింగ్ ఎ డాక్టర్, యు ఆర్ బికమింగ్ ఎన్ ఐఏఎస్. వై ఆర్ యూ బికమింగ్ డాక్టర్? అందరూ చెప్తారు పూర్ణ సర్వ్ చేయడానికి. మీరు అందరూ డాక్టర్లు పూర్ణ సర్వ్ చేసేస్తే మీరు కోవిడ్ టైంలో ఎన్ని లక్షలకి చేస్తేనే కానీ అడ్మిషన్ ఎందుకు ఇవ్వరు? మీరు అందరూ ఐఏఎస్లో నిజాయితీగా ఉంటే మరి ఇండియాని రన్ చేసేది మీ పొలిటీషియన్స్ కాదు కదా, ఈ సివిల్ సర్వెంట్సే కదా. మరి అందరూ కూడా సర్వ్ చేస్తే ఆనెస్ట్గా సిచ్యువేషన్ ఇలా ఉండదు కదా. సో వన్ ఆన్సర్ ఈజ్ నాట్ ఎనఫ్. అట్లీస్ట్ యూ నీడ్ టు ఆస్క్ 7, 8, 9, 10 ఆన్సర్స్. మీరు ఎందుకు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు? టు సర్వ్ ఫర్. వై డూ వాంట్ టు సర్వ్ ఫర్? దానివల్ల నీకు బెనిఫిట్ ఏంటి? మళ్ళీ దానికి ఆన్సర్ వస్తుంది, మళ్ళీ దానికి ఆన్సర్ ఇవ్వాలి. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ టచెస్ యువర్ హార్ట్, యూ షుడ్ కీప్ ఆన్ ఆస్కింగ్. ఆ ఆన్సర్ని మళ్ళీ క్వశ్చన్ చేయాలి. సమ్వేర్ యూ విల్ ఫైండ్ యువర్ ఆన్సర్.
You will get the tears. You will get the goosebumps. That moment you are born. Make that a mission. One mission is enough for life. Isn't it? 10 కొవ్వొత్తులు పెట్టి 10 బత్తలైనా ఫూ అని ఊతారు. అది బత్తనేనా దత్తడేనా? 10 ఏళ్ళు అయిపోయిన జిందగీలో. జీవితం అంతా కౌంట్ డౌనే కదా. రోజు రోజుకి తగ్గిపోవడమే కదా. ఒక రోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం. దట్స్ ఎ రిమైండర్. మన బర్త్డే 10 మంది సెలబ్రేట్ చేసుకునే రోజు రావాలంటే ఫైండ్ వై ఆర్ యు బార్న్. అది మీ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, మీ ఆర్థిక స్థితితో సంబంధం లేదు. ఇట్స్ ఆల్ బాడీ యాక్టివేట్ అయితే లేబర్ అంటారు, మైండ్ యాక్టివేట్ అయితే మేనేజర్ అంటారు, హార్ట్ యాక్టివేట్ అయితే లీడర్ అంటారు, సోల్ యాక్టివేట్ అయితే హీ బికమ్స్ క్రియేటర్, హీ బికమ్స్ మెంటర్, హీ బికమ్స్ ఎంటర్ప్రినర్. ఎంటర్ప్రినర్ అని తెలుగులో ఇంకో పదం ఉంటుంది, ఇంగ్లీష్లో ఆంట్రప్రినర్ అని. అంత ప్రేరణ నుంచి మొదలు పెట్టావా, వాళ్ళు వ్యవస్థను క్రియేట్ చేశారు. అలాంటి సంస్థలు టాటాస్. రాణి రుద్రమదేవి యుద్ధం గెలిచింది దేనికోసం గెలిచింది? అశోకుల్లాగా చంపుకుంటా పోయిరా, అలెగ్జాండర్ లాగా చంపుకుంటా పోయిరా? నో. యుద్ధం అన్నది మనం గెలవడం కోసం కాదు, భావితరాలను బతికించడం కోసం. బిహైండ్ ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, దే వర్క్డ్ ఫర్ మిషన్స్. ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ సింగ్. ఎందుకు గుర్తుంచుకున్నాం పేర్లన్నీ? మనం సంపాదించి మన పిల్లలకి ఇస్తే ఆ పిల్లలు, మీ మనవడు కూడా అమెరికాలో అక్కడ పుడితే మీరు వెళ్తే కూడా ఆ లాంగ్వేజ్ మీకు అర్థం కాదు. సో లెవెల్ 6 లీడర్షిప్ చాలా సింపుల్ అండి. లెవెల్ 1 లీడర్షిప్ ఏంటంటే యు ఆర్ రెస్పెక్టెడ్ అండ్ ఫాలోడ్ బికాస్ ఆఫ్ యువర్ డిజిగ్నేషన్. పిల్లలు పెద్దలను ఎందుకు గౌరవిస్తారు? పేరెంట్, మదర్ ఆర్ ఫాదర్. మనకు ఒక హోదా వచ్చింది కదా పిల్లలు పట్టుకునే. నేను అమ్మా నాన్న జీనిస్లో మాట రాశాను. పిల్లలు పుట్టినంత మాత్రాన మనము పేరెంట్ అయిపోము. పేరెంట్ అన్న పదంలోనూ మీనింగ్ ఉంది. పేరెంట్ అని ఫ్రీగా రాదు పిల్లలండి. పిల్లల్ని పెంచడంలో, పిల్లల్ని పెంచేసాను నేను కన్నానంటావు, వాళ్ళు కూడా మిమ్మల్ని కన్నారు. మీరు ఫాదర్ ఎట్లయ్యారు, మదర్ ఎట్లయ్యారు వాళ్ళు పుట్టలేకపోతే. అందుకే మనిషికి యాటిట్యూడ్ ఉండాలి. యాటిట్యూడ్ ఎలా వస్తుంది? మంచి యాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వల్ల వస్తుంది. నేను ఏదో సర్వీస్ చేశాను, ఇంత చేశాను, అంత చేశాను, దానివల్ల యాటిట్యూడ్ రాదు. ఇంత చేసే అవకాశం వచ్చినందుకు రుణపడి ఉన్నానని చెప్పినప్పుడు యాటిట్యూడ్ వస్తుంది. అందుకని ఒక పక్షికి రెక్కలు అన్నవి స్కిల్స్ అండ్ నాలెడ్జ్, ముక్కు అన్నది GPS. ఎక్కడో సైబీరియా నుంచి పక్షులు వస్తాయి, గుడ్లు పెడతాయి, అవి వెళ్ళిపోతాయి. మళ్ళీ పిల్లలు మళ్ళీ రెక్కలు వచ్చి ఏదో GPS పెట్టినట్టు అదే పాత్రను ఫాలో అయ్యి ఎట్లా వెళ్తాయి? ఎంత అద్భుతం అండి ప్రపంచం. అందుకని 4 W's గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వెల్ బీయింగ్. మనకి ఇంతకుముందు డాక్టర్లు ఉన్నారు కదా అనుకుని ధీమాగా ఏదంటే తినాలండి, తినకపోతే ఎందుకు జీవితం? ఎంజాయ్ చేయాలి. భోగి జీవితం అన్నమాట, యోగి జీవితం కాదు. తప్పలేదు అది. మనకి భగవద్గీత మీద పిక్చర్ ఉంటుంది, రథము 5 గుర్రాలు, రథసారథి, పగ్గాలు, రథంలోని వ్యక్తి, జెండాపై కపిరాజు. దీని మీనింగ్ ఏంటి? 5 గుర్రాలని ఇంద్రియాలు, పగ్గాలని ఆలోచనలు, రథసారథి నీ బుద్ధి, రథము నీ శరీరము, రథంలోని వ్యక్తి నీ సోలు, జెండాపై కపిరాజు నీ శ్వాస. ఎందుకంటే ఇదంతా సింబాలజమే. అంటే మన యొక్క మైండ్ ఎలా పనిచేస్తుంది? ఇంద్రియాల ద్వారా. ఈ గుర్రాలు సేవకుల, యజమాన? ఖచ్చితంగా సేవకులే. నీకు లక్ష్యం అంటూ ఉంటే బుద్ధి అనేటటువంటి డ్రైవర్ నీలో నిద్రలేస్తాడు. అంటే అర్జునుడు ఒక మంచి సంకల్పం ఉంది కాబట్టి కృష్ణుడు డ్రైవర్గా వచ్చాడు. నిజానికి అవతల ఎవరు ఓడించలేని వ్యక్తులు ఉన్నారు కౌరవుల వైపు. మరి కర్ణుడికి ఎలాంటి డ్రైవర్ వచ్చాడు? శల్యుడు. బికాస్ అధర్మం పక్షాన బుద్ధి ఎలా వస్తుంది, ఎలా డైరెక్ట్ మిస్గైడ్ చేస్తుంది. అదే ధర్మం పక్షానంటే మన బుద్ధి ఎలా గైడ్ చేస్తుంది. సో మనలోని బుద్ధి అంటే విజ్డమ్ నిద్ర లేవాలంటే, మన యోగ చక్రాల ప్రకారం ఆజ్ఞ చక్ర యాక్టివ్ కావాలంటే ఫైండ్ యువర్ మిషన్. అప్పుడు నీ యొక్క ఇంద్రియాలు అందరినీ టెంప్ట్ చేస్తాయి. నాకెవరన్నా గులాబ్ జామ్ ఇచ్చారనుకోండి, నాలుకేముంటుంది? ఎంజాయ్, చాలా బాగుంటుంది, చిన్నప్పుడు తిన్నావు కదా అంటుంది. కానీ నా బుద్ధి ఏముంటుంది? వేణు, నీ లైఫ్ మిషన్ ఏంటి? సో నువ్వు ఇలాంటివి తింటే తీపి వ్యాధి వస్తుంది. తీపి వ్యాధి వస్తే ఎనర్జీ ఉండదు. ఎనర్జీ లేకపోతే నీ బాడీ, సో అది కండిషన్ తప్పుతుంది. నువ్వు చేయాల్సిన పని చేయలేవు, వద్దని చెప్పు. నాకు మార్నింగ్ లేవడం ఇష్టం లేదు, యోగా చేయడం ఇష్టం లేదు, బుద్ధి చెప్తుంది
యూ నీడ్ టు బి ఫిట్, గెట్ అప్. సో నాకు ఎప్పుడైతే ఒక మిషన్ ఉందో, నాకు ఇష్టమైనవి ఇష్టమైనా కూడా చేయను, ఇష్టం లేనివి ఇష్టం లేకపోయినా కూడా చేస్తాను. దట్స్ ఇట్. సచిన్ టెండూల్కర్కి ఇష్టం లేదు ఎప్పుడైనా మళ్ళీ పొద్దున్నే లేగడం, బిర్యానీ తినడం ఇష్టం. కానీ ఆయన ఫ్రెండ్ ఉన్నాడు ఈయనకంటే టాలెంటెడ్, కానీ ఆయనకి ఇష్టమైనవి చేశాడు, చరిత్రలో లేడు. ఈయనకి ఇష్టమైనవి అవసరం లేకపోతే వదిలేశాడు, అవసరమైనవి ఇష్టం లేకపోయినా చేశాడు, భారతరత్నగా ఎదిగాడు. సో మీ వయసులో ఎలా ఉండాలో అలా ఉండొచ్చు, లేదా మీ వయసులో ఉన్న వాళ్ళకి ఇలా ఉంటే బాగుండనే అలా రోల్ మోడల్గా కూడా ఉండొచ్చు. బోత్ చాయిసెస్ వీ హ్యావ్. ప్రపంచంలో మూడే శాశ్వతం: చేంజ్, చాయిస్ అండ్ ప్రిన్సిపల్స్. మార్పు నిరంతరం జరుగుతుంటుంది, ఎప్పుడు మనకి చాయిస్ ఉంటుంది. ఇవాళ ఎవరికో ఒక సాఫ్ట్వేర్ జాబ్ పోతే ఆయన వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ ఎ చాయిస్. సూసైడ్ ఈజ్ నాట్ ఎ చాయిస్. సో కమింగ్ టు లెవెల్ 1 లీడర్షిప్, వీఆర్ రెస్పెక్టెడ్ బికాస్ ఆఫ్ అవర్ డిజిగ్నేషన్. ఒక్కసారి మినిస్టర్ అవగానే, ఒక్కసారి ఎమ్మెల్యే అవగానే, ఒక్కసారి టీచర్ అవగానే, ఒక్కసారి ఒక పోస్ట్ రాగానే అధికార దర్పం ఎక్కడి నుంచి వస్తుంది. అందుకని కరప్ట్ అయినా కానీ ఒక ఆఫీసర్కి శాల్యూట్ కొడతారు, వాళ్ళ ఆఫీసులోని బయట వాళ్ళు కూడా. అది నీకు కాదు శాల్యూట్, ఆ పవర్కి, పొజిషన్కి శాల్యూట్. అందుకని చాలా మంది అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయినా కూడా చాలా పెద్ద పదవుల్లో ఫీల్ అయిపోతుంటారు. బికాస్ ఏ ఐడెంటిటీ లేని వాడికి అది ఐడెంటిటీ, ఐడెంటిటీ ఉన్నవాడికి ఈజ్ ఎ లీడర్ వితౌట్ టైటిల్. అది ఒక ఆపర్చునిటీ టు సర్వ్, నాట్ టు రూల్. బట్ 5 ఏళ్ళు ఎవడో పీకలేడు కాబట్టి పీపుల్ బికమ్ రూలర్స్ రాదర్ దాన్ సర్వెంట్స్. పబ్లిక్ సర్వెంట్ పేరు, బట్ చేసేది ఏంటి? సో లెవెల్ 2 లీడర్షిప్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఫస్ట్ లెవెల్ ఎందుకు ఫాలో అవుతారంటే అవ్వాలి కాబట్టి, తప్పదు కాబట్టి. రెండవ లెవెల్, ద సెకండ్ లెవెల్ ఈజ్ పీపుల్ ఫాలో యూ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. ప్రవర్తన బట్టి. మొదటిది పదవిని బట్టి, రెండవది ప్రవర్తన బట్టి గౌరవం. ప్రవర్తన బాగుండాలంటే 4 చాలండి: ABCD, యాటిట్యూడ్, బిహేవియర్, కమ్యూనికేషన్, డిసిప్లిన్. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్యారెక్టర్ డెవలప్మెంట్. క్యారెక్టర్ అనేది ఐస్బర్గ్లో కింద ఉంటుంది, కనపడదు. క్యారెక్టర్ అనేది ఒక చెట్టుకి రూట్స్, అవి కనపడవు. సో రూట్స్ ఆర్ యువర్ కోర్ వాల్యూస్. కోర్ వాల్యూస్ అంటే నాన్ నెగోషియబుల్. కల్చరల్ వాల్యూస్ మేబీ మీరు ఎక్కడైనా తేడా చేసినా నేచర్ ఏం పనిష్ చేయదు, బట్ కోర్ వాల్యూస్కి చాయిస్ లేదు. మీరు ఎప్పుడన్నా మనిషి పెట్టిన ట్రాఫిక్ సిగ్నల్ని మీరు కనుక జంప్ అయ్యారనుకోండి, మ్యాక్సిమం 1000 రూపాయలు చలాన్ వస్తుంది. బట్ 10 అంతస్తుల బిల్డింగ్ నుంచి దూగారనుకోండి, అది నేచురల్ లా, అది లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. సో ఇట్ ఈస్ నీ ప్రిన్సిపల్స్ తోటి మీరేమి యూ కెనాట్ ప్లే విత్ దెమ్. సో చెట్టు పైన ఉన్నది వ్యక్తిత్వం అనమాట, వ్యక్తిత్వ వికాసం. చెట్టు రూట్ స్ట్రాంగ్ అయిపోయి చెట్టు లేదనుకోండి, ఎవరు పట్టించుకుంటారు దాని గురించి? సో ఎంత రూట్స్ స్ట్రాంగ్గా ఉంటే చెట్టు కూడా అంత బాగా వస్తుంది. చెట్టు బాగా వచ్చిన తర్వాత నీడ వస్తే కొంతమంది వస్తారు దాని దగ్గరికి, ఫ్రూట్స్ వస్తే బోల్డ్ బర్డ్స్ వస్తాయి. అంటే చెట్టు రూట్స్ అన్నది క్యారెక్టర్, చెట్టు అన్నది పర్సనాలిటీ, ఈ ఫ్రూట్స్ అన్నది రిజల్ట్స్, సక్సెస్, అండ్ షేడ్ ఇస్తుంది నీడ, అది కీర్తి, ఇన్ఫ్లుయెన్స్. కానీ మరి హుద్దు వచ్చినప్పుడు వైజాగ్లో చాలా చెట్లు చిగురు లేకుండా రాలిపోయినాయి. ఇంకెప్పుడు అయిపోయింది వైజాగ్ పని అనుకున్నారు, సంవత్సరం లోపల మళ్ళీ ఫుల్ చిగురు వచ్చేసి గ్రీనరీ అయిపోయింది వైజాగ్. ఎలా? బికాస్ ద రూట్స్ ఆర్ స్ట్రాంగ్. 100 కోట్ల అప్పుల నుంచి కూడా అమితాబ్ బచ్చన్ మళ్ళీ బయటకు వచ్చాడు, బికాస్ రూట్స్ షుడ్ బి స్ట్రాంగ్. అలా కపిల్ దేవ్ మీద కూడా మ్యాచ్ ఫిక్సింగ్ వచ్చింది, బట్ సిన్స్ ద రూట్స్ ఆర్ స్ట్రాంగ్ హీ కేమ్ క్లీన్. దే ఆర్ నాట్ డివాస్టేటెడ్. అందుకే వివేకానంద చెప్పాడు, మనీ లాస్ట్, నథింగ్ లాస్ట్. హెల్త్ లాస్ట్, సంథింగ్ లాస్ట్. క్యారెక్టర్ లాస్ట్, ఎవ్రీథింగ్ లాస్ట్. క్యారెక్టర్ అంటే ఏమి ఉండదండి, కోర్ వాల్యూస్. కోర్ వాల్యూస్ అనేది మీరు పెట్టుకునేది కాదు, డిస్కవర్ చేసేది. ఐ స్టాండ్ ఫర్ దిస్. ఎలా తెలుసుకోవాలి? మీకు నచ్చిన హీరోలు, మీకు నచ్చిన లీడర్స్, మీకు నచ్చినటువంటి పర్సన్స్ ఒక 3 5 రాసుకుని వీళ్ళలో ఉన్న క్వాలిటీస్ని ఏది నేను ఇష్టపడుతున్నాను రాసుకోండి. యూజువల్లీ యూ డోంట్ అడ్మైర్ ఏ హీరో, యూ డోంట్ అడ్మైర్ ఏ క్రికెటర్, యూ డోంట్ అడ్మైర్ ఎనీబడి, యూ అడ్మైర్ ద రోల్స్ ప్లేడ్ బై దెమ్. చూడండి, సినిమా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, విలన్స్కి లేరే. అంటే మన హీరోని మనం ఆరాధిస్తున్నామా, హీరో పోషించిన పాత్రలను ఆరాధిస్తున్నామా అంటే పాత్రలను కూడా కాదు, ఆ పాత్రలకు ఉన్న విలువలను ఆరాధిస్తున్నాం. అంటే ఒక హీరో అల్లూరి సీతారామరాజు
పాత్ర పోషిస్తే అల్లూరి సీతారామరాజు యొక్క విలువలను మనం అభిమానిస్తున్నాం తప్ప నాట్ ద హీరో. సో ఆ వాల్యూస్ ఏంటని మనం రాసుకోగలిగితే కామన్గా ఉంటాయండి 3 to 5, దట్స్ ఇట్. దేర్ అవర్స్ మన లోపల లేని ఇతరులో చూడలేం. వి డోంట్ అడ్మైర్ దెమ్. సో లెవెల్ 2 లీడర్షిప్ ఏంటంటే పర్సనాలిటీ. సో నేను ఎప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తుంటాను. బిస్కెట్ ఉంది, బాగుంది, కానీ ప్యాకింగ్ బాగోపోతే ఎవరు కొనరు దాన్ని. బిస్కెట్ క్యారెక్టర్, ప్యాకింగ్ పర్సనాలిటీ. సో ప్యాకింగ్ బాగుంది, బిస్కెట్ బాగోలేదు అనుకోండి, ఇప్పుడు కొంటారా? ఫస్ట్ టైం కొంటారు, రెండోసారి కొంటారు. ఎవరైనా మనం ఒకసారి మోసం చేయగలుగుతారు, 2 సార్లు కాదు. వైట్ కాలర్ క్రిమినల్స్ అందరూ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ అయింది, క్యారెక్టర్ అవ్వలేదు. క్యారెక్టర్ ఏ ఇన్స్టిట్యూషన్లో చేయలేరండి. అది ఓన్లీ పేరెంట్స్ కెన్ డూ, ఎవరి ఎన్విరాన్మెంట్ కెన్ డూ. ఓన్లీ త్రూ స్టోరీస్ ఎలా క్యారెక్టర్ ఫామ్ అవుతుంది. చిన్నప్పుడు చదివిన చందమామ కథలు, అందులో మోరల్స్. సో బేతాల కథలు, అందులో నీతి. ఫ్రమ్ దీస్ థింగ్స్ వీ అండర్స్టాండ్ మేబీ రిలీజియన్ స్టోరీస్, బైబిల్ parables, భగవద్గీత, Quran. So those stories we create the character only through stories in the childhood. And explanation about parenting, ప్రతి ఇన్సిడెంట్ ని దాన్ని అనలైజ్ చెప్పడం వల్ల దెన్ దట్ ఇస్ హౌ ఇట్ ఫార్మ్స్. అందుకే అమ్మఒడి మొదటి బడి అన్నారు. మనకి గురువులు ఎవరండి? ఫస్ట్ మాతృదేవోభవ, రెండవది పితృదేవోభవ, మూడవది ఆచార్య దేవోభవ, నాలుగవది అతిథి దేవోభవ. మీనింగ్ ఏంటండి? మాతృతత్వం ముందు మనిషికి అమ్మతనం కావాలి, అమ్మకుండే క్వాలిటీస్ కావాలి. అమ్మకుండే క్వాలిటీస్ ఏంటి? ప్రేమ, కరుణ, త్యాగం, క్షమాగుణం, స్నేహం, శ్రద్ధ, ఓర్పు. షిరిడి సాయిబాబా పక్కన రాస్తారు శ్రద్ధ, ఓర్పు అమ్మకుండే క్వాలిటీ. అమ్మలో ఉన్నాడా బాబా? నాన్నకుండే క్వాలిటీ బాధ్యత, జవాబుదారీతనం, అకౌంటబిలిటీ, కమిట్మెంట్. అది పితృతత్వం. ఎందుకు గాంధీ గారిని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అన్నారు? లీడర్స్ని ఎవరైనా సోషల్ లీడర్స్ని అపాయింట్ చేస్తారా? నోబడీ అపాయింట్ సోషల్ లీడర్స్. దే ఆర్ అపాయింటెడ్ బై themselves by taking up a cause and a mission. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అందరూ చూస్తారు, సెల్ఫీలు కూడా తీసుకుంటారు ఈవేళ, లేదా వీడియో లైవ్ ఇస్తారు. బట్ ఎక్కడో ఒక నెర ఇంకా బతుకున్నాడు, వాటర్ పట్టరండి, సో అంబులెన్స్ ఫోన్ చేయండి. ఈయన అపాయింట్ చేశారా? ఈయన చెప్పినట్టు అక్కడున్న క్రౌడ్లో అందరూ ఫాలో అవుతుంటారు. లీడర్స్ ఆర్ నాట్ అపాయింటెడ్ బై ఎనీబడి బై టేకింగ్ అప్ ద రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంట్. యూ అపాయింట్ యువర్ సెల్ఫ్. Isn't it? So level 2 leadership is that ప్రవర్తన బట్టి. ప్రవర్తన బాగుండాలంటే యాటిట్యూడ్. యాటిట్యూడ్ కమ్స్ బై గ్రాటిట్యూడ్. ఇక్కడ ఎంతమంది కోటేశ్వర్లు ఉన్నారంటే ఎవరు లేరని చెప్తారు. కానీ మన ఫిజికల్ అసెట్స్ ఇవాళ బాడీలో అంతా బాగుంది కాబట్టి మనం ఇక్కడ కూర్చొని వింటున్నారు. ఒక లంగ్స్ తేడా వచ్చింది అనుకోండి, ఎంత అవుతుందో బిల్లు చూశారు కదా. అర్జున్ రెడ్డి సినిమా చూసి ఇన్స్పైర్ అయిపోయి రోజుకో బాటిల్ కొట్టేశారనుకోండి, ఒకటి పోతుంది బాడీలో. ఏంటండి అది? పెద్ద ఉపయోగం ఏముంది, పోయినా అది ఏమి నష్టం లేదు అనుకుంటారు చాలా మంది. అలా సినిమా తారలు చాలా మంది అలా చేసి నీళ్లు తాగినట్టుగా తాగేసి కనుమరుగు కాదండి, తెరమరుగు అయిపోయారు. మీరు పెద్ద సెలబ్రిటీ స్టార్ అని చెప్పి దానికి తెలియదు కదా. లివర్ పాడైంది అనుకోండి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ 30 లక్షలు అవుతుంది. అది కూడా ఎవరన్నా మీకు డొనేట్ చేస్తే లివర్. అంటే బాడీలో ఉన్న పార్ట్స్ ప్రకారం, కంటికి ఇంప్లాంట్ లేదు, బ్రెయిన్కి ఇంప్లాంట్ లేదు, ఇంప్లాంట్స్ ఉన్న ప్రకారం మన బాడీ వర్త్ వేల 5 కోట్లట. అంటే మీకు మా ఆరోగ్యమే మహాభాగ్యం ఎందుకన్నారో ఆ రోజు తెలియలేదు, ఈ రోజు తెలుస్తుంది. మన అనారోగ్యమే వారి మహాభాగ్యం. కరోనా ఇస్ నాట్ ఏ ప్రాబ్లం అండి, ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ ఇస్ ఏ ప్రాబ్లం. టెర్రరిస్ట్ ఆర్ నాట్ ఏ ప్రాబ్లం, మన ఆర్మీ వీక్గా ఉంటే ప్రాబ్లం. ఇమ్యూన్ ఈజ్ అవర్ ఆర్మీ. ఫార్చునేట్లీ కోవిడ్ హ్యాస్ ఎడ్యుకేటెడ్ ద whole society about immune. Otherwise ఆ పేరే చాలా మంది తెలియదు. Isn't it? So that ప్రవర్తనను బట్టి యాటిట్యూడ్. అందుకని గ్రాటిట్యూడ్ దేనికి ఉండాలి? మన యొక్క ఆరోగ్యం ఉంది. నెక్స్ట్ మన ఇంటెలెక్చువల్. ఇవాళ మనకి తల్లిదండ్రులు చదివించగలుగుతున్నారు, లేదా మనకి ఫీజు రీంబర్స్మెంట్ అనో మొత్తం మీద రకరకాల కారణాల వల్ల పీజీ వరకు చదువుకునే అవకాశం ఉంది. బాల్య వివాహాలు తగ్గినాయి దానివల్ల. ఆడపిల్లలు ఎక్కువ ఫోకస్తో చదువుకున్నారు, ఉద్యోగాలు చేశారు.
కట్నాలు తగ్గడానికి కారణం ఆడపిల్లలు కూడా వాళ్ళు ఈక్వల్ ఆపర్చునిటీ రావడం, వాళ్ళ సెల్ఫ్ రిలయన్స్, వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అవ్వడం. సో అందుకని దే హ్యావ్ ఎ చాయిస్. సక్సెస్ అంటే ఏం లేదండి, హ్యావింగ్ మోర్ చాయిసెస్. ఫెయిల్యూర్స్ అంటే హ్యావింగ్ లెస్ చాయిస్. 50 రూపాయలే ఉందనుకోండి, భోజనం చేయాలనుకోండి, హోటల్కి వెళ్తే ఒక పప్పు, అన్నం, చారు 3-4 ఇస్తాడు. అదే ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్, యూ గో టు ఏ 5-star హోటల్, దే విల్ బి 200 ఐటమ్స్. మీరు అన్ని తినరు, బట్ యూ హ్యావ్ ఎ చాయిస్. సో ఎవరిని పెళ్లి చేసుకోవాలి, యూ హ్యావ్ ఎ చాయిస్. రేపు పొద్దున్న మ్యారేజ్ అయింది, ఏదో తేడా వచ్చింది, యువర్ లైఫ్ విల్ నాట్ స్టాప్, యూ హ్యావ్ ఎ చాయిస్. బట్ అదే పేదరికం కుటుంబాల్లో చూడండి, ఎలా ఉన్నా, తాగినా, కొట్టినా ఇలా భరించేవారు ఒకప్పుడు, బికాస్ దేర్ ఇస్ నో చాయిస్. కట్నం వద్దంటే అతనే గొప్పవాడు అనుకునేవారు. బట్ టుడే వీ హ్యావ్ ఎ చాయిస్. హ్యావింగ్ మోర్ చాయిసెస్ ఈజ్ సక్సెస్ ఇన్ లైఫ్. సో యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ పీపుల్. ఇవాళ చూడండి, ఆ నలుగురు అంటారు. కరోనా టైంలో ఆ నలుగురు దొరకలేదు మనుషులకి. అప్పుడు తెలిసింది మన సమాజం ఎంత గట్టిగా ఉంది. ఏదైనా అవసరమైతే ఊర్లో ఎవరు, ఎన్ని పాలిటిక్స్ ఉన్నా, ఎవరున్నా అవసరానికి ఎలా నిలబడేవారో కరోనా టైంలో తెలిసి వచ్చింది. ఆ నలుగురిని సంపాదించేవా. హూ విల్ క్రై వెన్ యూ డై. సో అమ్మను విమర్శించవచ్చు, నాన్నను విమర్శించవచ్చు, ఆ పక్కింటోని చూపించవచ్చు, వీళ్ళు బెటరు, వాళ్ళ బండి కొనిచ్చారు, వాళ్ళు అది కొనిచ్చారు అని చెప్పొచ్చు వాళ్ళ టీనేజ్. ఒకవేళ అమ్మే లేకపోతే, ఒకవేళ నాన్నే లేకపోతే. Complaint is the language of children. Compliment is the language of adults. Commitment is the language of matured. Contribution is the language of enlightened. ఎంతకాలం బెగ్గర్లో అడుక్కుంటా ఉంటాం జీవితంలో. వాట్ కెన్ వి కంట్రిబ్యూట్? పేరెంట్స్ అర్థం చేసుకోవట్లేదు అంటారు. దట్ హూ ఇస్ మెచ్యూర్డ్ సొసైటీ టుడే? మెచ్యూర్డ్ పేరెంట్సా, పిల్లల? ఇంత ఐక్యూ, ఇంత ఈక్యూ, ఇంత ఎస్క్యూ ఉన్నందుకు ఎవరెవరిని అర్థం చేసుకోవాలి? పేరెంట్స్ పిల్లలనా, పిల్లల పేరెంట్స్నా? మరి అన్ని విషయాల్లో ముందున్నప్పుడు దీంట్లో ఎందుకు ఉండకూడదు? Isn't it? Stop begging for please understand me, please love me. Stop giving if you have. Before COVID, WHO ప్రకారం అతిపెద్ద డిసీజ్ లోన్లీనెస్. లోన్లీనెస్ కారణం ఏంటి? కనెక్షన్ లేకపోవడం, కనెక్టెడ్నెస్ లేకపోవడం. కనెక్షన్స్ ఎవరితో లేవు? ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, మొబైల్ కనెక్షన్ ఉంది, వాట్సాప్ ఉంది, ఇన్స్టా ఉంది, ఇన్ని కనెక్షన్స్ ఉన్నాయి కదా. యూ హ్యావ్ ఎక్స్టర్నల్ కనెక్షన్స్, నాట్ ఇంటర్నల్ వన్. యూ హ్యావ్ ఇంటర్నెట్, నాట్ ఇంటర్నెట్. యూ డోంట్ నో వాట్ ఫ్యాకల్టీస్ యూ హ్యావ్ డీప్ విత్ ఇట్. యూఆర్ జస్ట్ లివింగ్. ఇంత గిఫ్ట్ ఇచ్చి, అదేదో KGF సినిమాలో చెప్పినట్టు బంగారు పుండిని చిల్లర కాసు వేసుకోవడానికి పెట్టుకున్నారన్నట్టుగా, వీఆర్ జస్ట్ లివింగ్ ఫర్ ఎ సెల్ఫీ లైక్స్, ఆర్ వి లివింగ్ ఫర్ ఎ లైవ్లీహుడ్? But you people are in line. Understand the history. One person జాయిన్ చేస్తుంటాడు, స్టార్ట్ చేస్తుంటాడు ఈ ఆర్గనైజేషన్. ఆయన ఎక్కడో లేడు, ఇవాళ ఎవరో తెలియదు, బట్ ఆయన ఇంపాక్ట్ ఉంది ఇక్కడ. మనం ఇక్కడే ఉన్నాం, ఏ ఇంపాక్ట్ లేకుండా బతికేస్తాం. లైన్స్లో రికార్డు కోసమా, ఫార్మాలిటీ కోసమా ప్రోగ్రామ్స్? నేను రోటరీ క్లబ్కి మొన్న ప్రోగ్రామ్ ఇచ్చా కాకినాడలో. నేను టచ్ అయ్యాను అతను చెప్పిన స్టోరీ. అతను అందరూ చేసి బ్లడ్ క్లాంప్స్ ఇవన్నీ చేస్తాడు, కానీ ఏదన్నా ఎవరికైనా నిజమైన సహాయం చేయాలనుకుని అక్కడ యానం దగ్గర ఒక ఈ చేపలు పట్టేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎండు చేపల్ని స్మోక్డ్ ఫిష్ అంటారు. ఓ గుడ్స్లో స్మోక్ పెట్టి ఆ రోజంతా 4-5 గంటలు ఉండడం వల్ల వాళ్ళకి లంగ్ డిసీజెస్ వస్తాయి, వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. కానీ అది లైవ్లీహుడ్ కాబట్టి అది చేస్తున్నారు. కెన్ ఐ డూ సంథింగ్ ఫర్ దెమ్ అనుకుని అతను దాని మీద స్టడీ చేసి ఏ స్మోక్ రాకుండా ఉండేటటువంటి ఒక చిన్నది తయారు చేసి 25,000లో వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు. అది చూసి ఎంతోమంది ముందుకు వచ్చారు అలాంటి స్మోక్ మిషన్స్ తయారు చేయడానికి. సో ద ఉమెన్ హ్యావ్ బీన్ సేవ్డ్ ఫ్రమ్ దట్ డిసీజ్. వాట్ టచెస్ యూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్? వాట్ మేక్స్ యువర్ ఇయర్ వర్త్ లివింగ్? So there are millions of problems, you can't solve all the problems. But there's one problem only you can solve, which is calling you, and you have a solution, and nobody is bothered about it. Take up that mission. Express your voice. Loudly, boldly. I don't know what is that cause. So, attitude, which comes from gratitude of understanding your faculties. ఇప్పుడు చెప్పండి, మనం మిలినియర్సా కాదు? వెన్ యూ అండర్స్టాండ్ దిస్ సెల్ఫ్ వర్త్, నెట్వర్త్ కెన్ బి క్రియేటెడ్. సెల్ఫ్ వర్త్ లేకుండా నెట్వర్త్ క్రియేట్ చేశారనుకోండి, వినాయకుడికి దండం పెట్టుకుంటాం. మన మీనింగ్ అంతా వినాయక చవితి వస్తూనే ఉంటాయి ఫార్వర్డ్స్. పెద్దగా ఆలోచించు. ఎందుకు ఆలోచించి అన్నారు? చిన్న ఆలోచనలు ఎమోషనల్ బ్రెయిన్ దగ్గర ఆగిపోతాయి, సర్వైవల్ దగ్గరే.
బట్ సెరిబ్రల్ బ్రెయిన్ యాక్టివేట్ కావాలంటే యూ హ్యావ్ టు డ్రీమ్ బిగ్ బియాండ్ యువర్ సర్వైవల్. ఎలా బతికించాలి, ఎలా నేను కంట్రిబ్యూట్ చేయాలి, లేదా నా జీవితంలో ఏం ఎక్స్ప్రెషన్ చేయాలి. బికాజ్ యూ హ్యావ్ ఎ సీడ్ లేకుండా ఎవరికి పెద్ద కళలు రావు. మనకు 3 శత్రువులు ఉన్నారండి జీవితంలో: కంపారిజన్, పర్ఫెక్షన్ అండ్ జడ్జ్మెంట్. 3 మిత్రులు ఉన్నారు: గ్రాటిట్యూడ్, ఇన్స్పిరేషన్ అండ్ క్యూరియాసిటీ. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అడుగుతారు, మీరు ఎలా జీనియస్? ఐఎమ్ నాట్ జీనియస్, బట్ ఐఎమ్ క్యూరియస్. దట్ ఈస్ హౌ ఐ బికెమ్ జీనియస్. క్యూరియాసిటీ లీడ్స్ ద వే. 10,000 అవర్స్ ఎవరన్నా ఏ ఫీల్డ్లో గడిపినా జీనియస్ అవ్వడం తెచ్చేవాడు. మనం ఇక్కడి నుంచి మనమేమేమో ప్రపంచానికి, నీకు ఒక ఇంటెన్షన్ ఉండి, ఆసక్తి ఉంటే, కుతూహలం ఉంటే, తెలుసుకోవడానికి ప్రయత్నించి కొద్దీ నువ్వు అందరికంటే ఎక్కువ తెలుసుకుంటావు. బికాజ్ రీసెర్చ్ ఈజ్ నథింగ్ బట్ నోయింగ్ మోర్ అండ్ మోర్ అబౌట్ లెస్ అండ్ లెస్. ఎప్పుడైతే ఫోకస్ చేసావో ఆటోమేటిక్గా బ్రేక్ త్రూస్ వస్తాయి. ఎవరు అన్ని గంటలు పెట్టలేదు కదా. ప్రపంచానికి మాస్టర్స్ కావాలి కదా. బ్రూస్లీ అంటాడు, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎ మ్యాన్ హూ నోస్ 1000 కిక్స్. 1000 కిక్కులు తెలిసి నాతో ఫైటింగ్ వచ్చినా చూసి నేను భయపడినాం. కానీ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ ఎ మ్యాన్ హూ ప్రాక్టీసెస్ 1 kick 1000 times. ఒక కిక్ను 1000 సార్లు ప్రాక్టీస్ చేసి వచ్చాడు అనుకోండి, వాడిని చూసి భయపడతాను. హీఈస్ టాకింగ్ అబౌట్ మాస్టరీ. మార్కెట్ నీడ్స్ మాస్టరీ. మీడియోక్రిటీ ఈస్ గాన్. మీడియోక్రిటీ ఈస్ క్రైమ్. ఎండ్ ఏజ్ ఆఫ్ ద యావరేజ్. డోంట్ లివ్ ఇన్ యావరేజ్ లైఫ్. చూస్ ఈవెన్ ద స్మాలెస్ట్ వన్, బట్ బికమ్ ద గ్రేటెస్ట్ ఇన్ దట్. అందుకే మార్టిన్ లూథర్ కింగ్ అంటాడు, ఇఫ్ యూ హ్యావ్ నాట్ డిస్కవర్డ్ సంథింగ్ వర్త్ డైయింగ్ ఫర్, యు ఆర్ నాట్ ఫిట్ టు లివ్. జీవితంలో మరణించడానికి సిద్ధపడేటువంటి పనిని ఎంచుకోకపోతే ఇంకా జీవించడానికి సిద్ధంగా లేవు. ఎక్కడ మొదలు పెట్టావన్నది కాదు. సో ఈచ్ సీడ్ మే బి స్మాల్. నీ పొటెన్షియల్ పీక్కి రావాలి. డోంట్ కంపేర్ విత్ అనదర్ సీడ్. యూ డోంట్ నో వాట్ ఈస్ యువర్ సీడ్. ఈ ప్రపంచంలో ఏ ఫీల్డ్లో తీసుకున్నా టాప్ అందరినీ మీరు తీసుకుంటే ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కామన్గా ఉంటుంది. అదేంటో తెలుసా అండి? ఏది కామన్గా లేకపోవడం. కంపా నాగేశ్వరరావు గారు ఈజ్ గ్రేట్, వేణు భగవాన్ ఈజ్ గ్రేట్. మా ఇద్దరు కూడా కామన్. దిర్ ఇస్ నథింగ్ కామన్. హీఈస్ యూనిక్. హీఈస్ యాజ్ యూనిక్ యాజ్ హిమ్సెల్ఫ్. ఐఎమ్ యాజ్ యూనిక్ యాజ్ మై సెల్ఫ్. సో థర్డ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ ఏంటంటే పర్ఫార్మెన్స్ని బట్టి గౌరవం. ఈవేళ ఫస్ట్ పదవి, మొగుడు అనే పదవి. ఆయన ఎలా ఉన్నా కానీ ఏమండి అంటారు తెలుగు రాష్ట్రంలో. ఈ కాలంలో అయితే అనకపోవచ్చు. ఒక కొద్ది కాలం వరకు పెళ్లి చేసుకుంటే దట్ ఏమండి అంటారు మన తెలుగు రాష్ట్రాలు, పర్టికులర్లీ ఆంధ్రాలో అయితే. ఎందుకంటారు? ఈయన సరిగ్గా బిహేవ్ చేయడు, ఏమి చేయకపోయినా ఎందుకంటారు? అది మన కల్చరల్ వాల్యూ. దేనికా గౌరవం? పదవికి గౌరవం. మొగుడు అనే పదవి వచ్చింది కదా. ప్రవర్తన కూడా బాగుందనుకోండి, వాలంటీర్గా హెల్ప్ చేస్తారు. సో టీ పెట్టు అని చెప్పడం వేరు, ఏమో కొంచెం టీ పెట్టగలుగుతాం, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అని అడిగారు అనుకోండి, సర్లే పెడతానని అనొచ్చు. సో ప్రవర్తనను బట్టి చేయొచ్చు. నిజంగా లోపల ఈగో ఉన్నా కూడా పైకి మాట్లాడే తీరు బాగుంటే దట్ ఇస్ అ సెకండ్ లెవెల్. ఈ రెండు బాగుపోయినా పర్ఫార్మెన్స్ బాగుంది అనుకోండి, బాగా సంపాదిస్తున్నాడు అనుకోండి, ఓన్లీ ఏదో తెక్కున్నా కానీ ఇల్లు కొనిచ్చాడు, కారు కొనిచ్చాడు, నెక్లెస్ కొనిచ్చాడు, భరించేస్తుంది, ఇవన్నీ క్షమించేస్తుంది. సపోజ్ కరప్షన్ తీసుకున్న మినిస్టర్ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేశాడు అనుకోండి, తింటే తిన్నాడు కానీ మంచి డెవలప్మెంట్ చేసింది. నిజాయితీ పరుడు అసమర్థుడు అనుకోండి, ఎవడు కావాలి? సమర్థుడు కొంత అవినీతి పరుడైనా వాడు బెటర్ అనుకుంటున్నారు. సో పర్ఫార్మెన్స్. సో ఈ పర్ఫార్మెన్స్ ఉన్నవాడు సింగిల్ హ్యాండెడ్లీ అతను రిజల్ట్స్ పట్టుకొస్తాడు. సో బొమ్మరిల్ ఫాదర్ లాగా మొత్తం సో అందరికీ అన్ని కంఫర్ట్స్ ఇస్తాడు. బట్ హీ కెనాట్ క్రియేట్ మోర్ లీడర్స్. హీఈస్ ఎ performer, good performer, that's it. But he is not a leader. He may be a leader himself, but not a leader who creates leaders. That is level 4. He creates more leaders. ఒక ఆర్గనైజేషన్ ఎంత బాగా తీసుకొచ్చినా అతను లేకపోతే కొన్ని ఆర్గనైజేషన్స్ పడిపోతాయి. బట్ అదే కొంతమంది మన ఇండియన్ క్రికెట్ కెప్టెన్గా రిజైన్ చేస్తే నెక్స్ట్ బోల్డ్ మంది లీడర్స్ తయారై ఉంటారు. కొంతమంది వాళ్ళ కెప్టెన్స్ వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ ఎవరు కెప్టెన్స్ అని బోల్డ్ డిస్కషన్ ఉంటుంది. అలాగే కొన్ని పార్టీల్లో అధ్యక్షుడు ఎవరైనా రిజైన్ చేశారనుకోండి, ఇంకొకటి దొరకడు. అది కొన్ని పార్టీల్లో ఒకటి తర్వాత ఒకటి అలాగ చాయిసెస్ ఉంటాయి. బికాస్ దేర్ ఆర్ సో మెనీ లీడర్స్ అవైలబుల్. దెర్ ఇస్ ఎ స్కేర్సిటీ ఆఫ్ లీడర్షిప్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ వరల్డ్. కంట్రీయే కాదు, ప్రపంచంలోనే స్కేర్సిటీ ఉంది లీడర్షిప్. బికాస్ ఆల్ స్మార్ట్ పీపుల్ చూస్ టు బి ఎన్ ఎంప్లాయీ.
క్యూబికల్లో కూర్చోడానికి, బాగా చదువుకుంటారు, ర్యాంకులు. సో క్యాంపస్ ఇంటర్వ్యూ, జాబ్ వచ్చేసింది. క్యాంపస్ ఇంటర్వ్యూలో థర్డ్ ఇయర్లోనే జాబ్ వచ్చేసింది, క్యూబ్లోకి వెళ్ళిపోయారు, పెళ్ళి అయిపోయింది. సో రిలేషన్షిప్ ఎలా హ్యాండిల్ చేయాలి తెలియట్లేదు. బికాస్ బాయిలర్ కోలా ఎప్పుడు సొసైటీ చూడలేదు కదా వాళ్ళు. నౌ ఇట్స్ డిఫికల్ట్. ఏం చేయాలి? లైఫ్ అంటే లైఫ్ స్టైల్. జీవితంలో ఏ అమ్మాయి లేకపోయినా పర్లేదు, కానీ ఈఎంఐలు ఎక్కువ ఉండకూడదు. పెళ్ళి అవగానే కార్లు అన్ని ఈఎంఐలు వచ్చేస్తాయి. ఇప్పుడు జాబ్ పోతుంది అనుకోండి, 2 లక్షలు పోతే భయం. చిన్న పడవ అనుకోండి, బోట్ ఆగి మోటార్ ఆగిపోతే తెడ్డేసుకుని వెళ్ళిపోవచ్చు. షిప్ ఆగిపోతే స్ట్రెస్. లైఫ్ స్టైల్ డిసీజెస్ అని అపోలో హాస్పిటల్ ఒకటి పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆ హాస్పిటల్ పేరు కూడా గొప్పగా పెట్టారు. ఏదన్నా ఇవాళ వచ్చి డబ్బులు సరిపోలేదు అనుకోండి, ఇన్సూరెన్స్ సరిపోలేదు అనుకోండి, అప్పు చేసి పట్టుకెళ్ళాలి జబ్బు తగ్గాలంటే. తగ్గాక బయటకు వచ్చాక అర్థం అవుతుంది ఆ హాస్పిటల్ పేరు అపోలో హాస్పిటల్ అని ఎందుకు పెట్టారు. పీపుల్ హ్యావ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ the gifts of life, the body, the time, the mind, the soul, the uniqueness of human life. Taken for grantedness. They have taken the greenery for granted, farmer for granted, natural food for granted. ఏది గ్రాంటెడ్ తీసుకుంటామో జీవితంలో అది పోతుంది. ఫస్ట్ టైం మనకి ఎక్స్పీరియన్స్ చేసింది జగద్గురువు, కోవిడ్ గురువు అనే రూపంలో వచ్చి మనకి ఎక్స్పీరియన్స్ చేశాడు. సింపుల్ థింగ్స్ ఎంత ముఖ్యమో. మీ ఇంట్లో పనమ్మ రాకపోతే నువ్వు పనమ్మ ఎలా అవుతావు ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వు. isn't it? So a fourth level is how many leaders in your life you have created. I know that Lionism law, a lot of leaders, the leaders will create. Now followers, usually a follower will create followers and will become follower to the followers, whereas a leader will create leaders and will become leader to the leaders. If you create leader, you are always free because he doesn't dependent on you. If you create a follower, he is always dependent on you. నిన్ను బతికినప్పుడు సఫోకేట్ చేస్తాడు. అండ్ ఒకవేళ మీరు అందుబాటులో లేరనుకోండి, అతనికి క్లూలెస్ బికాస్ ఈజ్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ యూ. సో క్రియేటింగ్ ఫాలోయర్ ఈజ్ పనిష్మెంట్ టు యూ ఆల్సో. ఒక పెద్ద స్టార్ అభిమానులు క్రియేట్ చేసుకున్నాడు అనుకోండి, కొన్నాళ్ళకి ఆయనకి నచ్చిన సినిమాలు చేయలేడు, ఎందుకంటే అభిమానులకి నచ్చిన చేయకపోతే ఫ్లాప్ అయిపోతుంది. సో ఎవరెవరిని ఫాలో అవుతారు? ఒక భక్తులు క్రియేట్ చేశారనుకోండి, పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం దర్శనం ఇచ్చాడు ఒక 5 ఏళ్ళు, ఇప్పుడు నచ్చట్లేదు, ఇప్పుడు జీన్ ప్యాంట్ వేసుకోవాలని ఉంది, పెళ్లి చేసుకోవాలని ఉంది, ఫుట్బాల్ ఆడాలని ఉంది, కుదరదు, తేడా వచ్చింది మా గురువు గారికి అనుకుంటారు. వాళ్ళు ఎలా నచ్చితే అలా చేయాలి. సో క్రియేట్ లీడర్స్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ క్యాన్. లీడర్స్ క్రియేట్ చేయడం మీరు ఏం చేయక్కర్లేదు. లివ్ యువర్ లైఫ్ సో దట్ దే విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్. కలాం గారు డ్రైవరు, 10th క్లాస్ చదువుకున్నాడు. ఆయన రోజు మాట్లాడుతూ ఉండి చదువుకుంటే ఉండే అడ్వాంటేజ్ చెప్తే అతను ఇన్స్పైర్ అయి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేశాడు. డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ పీజీ చేశాడు. సో అలా కలాం గారు చనిపోయే టైంకి ఆయన 3 పీజీలు చేసి పిహెచ్డీ చేసి, అంటే డాక్టరేట్ చేసి, తమిళనాడులో ఒక యూనివర్సిటీలో హైయెస్ట్ క్వాలిఫైడ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఎక్కడ ఇన్స్పైర్ అయ్యాడు? కలాం గారు డ్రైవర్గా చేయడం వల్ల ఆయన వల్ల ఇన్స్పైర్ అయ్యి ఆకుండా అంత స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే తన రాడార్లోకి ఎవరైనా వస్తే అదే స్టేట్లో ఉండిపోకూడదు. పొటెన్షియల్ లేకపోతే వేరే విషయం. మా దగ్గరండే 15 ఏళ్ళ నుంచి ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నాడండి, సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు, లేకపోతే పాలేరుగా పనిచేస్తున్నాడు చెప్పుకున్నారు అనుకోండి, ఎవరికి సిగ్గుచేటు? యూ డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు ఎనేబుల్ ద పొటెన్షియల్ ఆఫ్ ద జెంటిల్మెన్. Level 4 is how many people you can influence. Level 5 leadership is become synonym of something. ఇంకెవరినో ఆదర్శంగా పెట్టుకోవడానికి అనవసరం. కొంతమందిని చూస్తే కొన్ని గుర్తొస్తాయి. పివి సింధు ఏం గుర్తొస్తుంది మీకు? విశ్వనాథన్ ఆనందన్ ఏం గుర్తొస్తుంది? ఏఆర్ రెహమాన్ ఏం గుర్తొస్తుంది? మీ పేరు చెప్తే మీ ఫోన్లో ఉన్న 500 మందిని నేను కిడ్నాప్ చేసి నార్కో టెస్ట్ పెట్టి మీ ఫోటో చూపిస్తాను, ఏం గుర్తొస్తుంది? వాళ్ళందరినీ చెప్తే గుర్తొస్తుంది కదా, మన చూపిస్తే ఏం గుర్తొస్తుంది? లేదా కొంతమంది పేరు చెప్తే కొన్ని ప్రొఫెషన్స్ గుర్తొస్తాయి. ఆ స్థాయికి చేరడం. మదర్ తెరెసా అంటే కొన్ని వాల్యూస్ గుర్తొస్తాయి, గాంధీజీ అంటే కొన్ని వాల్యూస్ గుర్తొస్తాయి, కలాం అంటే కొన్ని వాల్యూస్ గుర్తొస్తాయి. దే బికమ్ సినోనిమ్ ఆఫ్ సంథింగ్, పర్సోనిఫైడ్, ఫినామినల్, పర్సన్ టు ఫినామినల్, లెజెండరీ స్టేట్. దట్ ఇస్ లెవెల్ 5. సింపుల్గా ఉంటారు వాళ్ళు. ఎంత ప్రొఫెషనల్ మాస్టరీ రీచ్ అవుతారంటే ప్రపంచ స్థాయి, కానీ పర్సనల్లీ దే ఆర్ హంబుల్, దే ఆర్ గ్రౌండెడ్. మీరు వాళ్ళని కలిస్తే ఈయనైనా అంత అచీవ్ చేసింది అనిపిస్తూ ఉంటుంది. ఎంతోమంది నేను చూసాక నాకు అర్థమైంది.
ఎదిగే కొద్దీ ఒదగడం అంటే. వినాయకుడి కంటే సుబ్రహ్మణ్య స్వామి ఇంకా పర్ఫార్మర్, కానీ వినాయకుడికి ఉండే నాయకత్వం ఎలాంటి నాయకత్వం? వినయంతో కూడిన నాయకత్వం, కాబట్టి వినాయకుడు. దట్ మేడ్ హిమ్ లీడర్, గణాధిపతి. హీ బికేమ్ కమాండర్. ఆయనకు ఉండేటటువంటి తల పెద్దగా ఆలోచించడం, కళ్ళు ఫోకస్ పెట్టడం, చెవులు ఫిల్టర్స్ లేకుండా వినగలగడం, మాట యొక్క బిహైండ్ ద వర్డ్స్ ఆ ఇంటెన్షన్ ఏంటని వినగలగడం, నోరు అవసరమైనప్పుడు మాత్రం మాట్లాడగలగడం, ఆలోచించి మాట్లాడడం, తొండం అడాప్టబిలిటీ. సో ఏ సిచ్యువేషన్ ఎలా మారినా, అయ్యో నీ బిజినెస్ పాడైంది, నా లైఫ్ ఆగిపోయింది, అడాప్ట్ చేసుకుని మళ్ళీ తిరిగి ముందుకు వెళ్ళడం. పెద్ద బొజ్జ, డైజెస్టింగ్ ఆల్ థింగ్స్ ఇన్ లైఫ్, ఎవ్రీ సీజన్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీ సీజన్. అన్నిటికంటే ప్రసాదం బఫే లంచ్ జీవితం, ఎవడొచ్చి నీకు వడ్డించదు. యూ హ్యావ్ టు సర్వ్ యువర్ సెల్ఫ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎలక. అంత చిన్న ఎలకేంటి వినాయకుడికి? ఎలకంటే కోరికలు చిన్నగా పెట్టుకోమని కాదు. యు మస్ట్ బికమ్ సో మెనీ టైమ్స్ హయ్యర్ టు మేక్ దట్ డిజైర్ స్మాల్. ఐఏఎస్ అవ్వడం అన్నది కష్టమా? 10th క్లాస్ కష్టమా? ఇంటర్మీడియట్ కష్టమా? ఆ ఎగ్జామ్స్ అన్ని, నీట్ ఎగ్జామ్స్, ఒక మెడికల్ సీట్ కొట్టడం, ఐఏఎస్ అవ్వడం, ఐఆర్ఎస్ అవ్వడం, లేకపోతే ఏదన్నా అవడం, అది పెద్ద పోస్ట్. గవర్నర్ లైన్స్ లో అంటే ఎన్ని లక్షలు, అంటే లంచం ఎవరికి ఎవరు, అది స్పెండ్ చేస్తూనే ఉంటారు లక్షలు. సో ఈజ్ ఇట్ ఏ బిగ్ వన్? దట్ షుడ్ నాట్ బికమ్ బిగ్ వన్. కలాం గారు ఫస్ట్ టైం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినప్పుడు పదవి వల్ల వ్యక్తికి కాదని, వ్యక్తి వల్ల పదవికి విలువ వచ్చింది. వై? బికాస్ హిస్ విజన్ ఈజ్ మచ్ మచ్ బిగ్గర్ దాన్ ద పోస్ట్. సో దట్ మేడ్ హిమ్ మచ్ బిగ్గర్ దాన్ ద పోస్ట్. సో నువ్వు ఏది కోరుకుంటున్నావో దానికి 100 రెట్లు నువ్వు పెరిగితే దట్ బికమ్స్ ఈజీ. యూ విల్ నాట్, మీరు పదవి మీరు వల్ల మీకేమి రాదు, మీ వల్ల పదవికి అన్నవన్నీ వస్తుంది. దట్ బికమ్స్ అన్ ఆపర్చునిటీ. సో వెన్ యువర్ విజన్ ఈజ్ బిగ్, మిషన్ ఈజ్ బిగ్, యూ బికమ్ మచ్ బిగ్గర్ దాన్ యువర్ గోల్స్. బెంచ్ కార్ కాస్ట్లీయా కాదని అడిగితే చాలా మంది కాస్ట్లీ అంటారు. ముఖేష్ అంబానీ గారిని అడగండి, బెంచ్ కార్ కాస్ట్లీయా? ఆయన వాళ్ళ వైఫ్ బర్త్డేకి ఏం కొనిస్తారు? జెట్ విమానం కొనిస్తారు, అంతకంటే పెద్దది కొనివ్వలేక. సో దిస్ నథింగ్ ఎక్స్పెన్సివ్, నథింగ్ బిగ్ ఆర్ స్మాల్. వెదర్ యు ఆర్ బిగ్ ఆర్ స్మాల్, దట్ ఇస్ ద మ్యాటర్. అందుకని పెంచుకోవాల్సింది యువర్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీ. ఇఫ్ యూ వాంట్ టు గ్రో అవుట్ సైడ్, ఫస్ట్ గ్రో ఇన్ సైడ్. ఇఫ్ యూ గ్రో అవుట్ సైడ్ వితౌట్ గ్రోయింగ్ ఇన్ సైడ్, you become beggar, not bigger. First become bigger than what you want if you want to live like a king. And the level 6 leadership is driven by a mission, driven by a purpose. It could be a small purpose, that's okay. Then Dr. Devsetti garu na pustakam hero, level 6 leadership. So Dr. Devsetti garu Birla Heart Foundation lo pani chesevaru. రోజుకు 100 మంది పేషెంట్స్ వస్తే హార్ట్ ప్రాబ్లం ఉంది, బైపాస్ చేయాల్సి వచ్చేది, రిఫరెన్స్ ఇచ్చేవారు. కానీ చాలా మంది వెనక్కి వచ్చేవారు కాదు. ఎందుకంటే డబ్బుల్లో 80sలో 1,50,000 అయ్యేది, ఇన్సూరెన్స్ కూడా లేదు, ఆరోగ్యశ్రీ కూడా లేదు. కొద్దిమంది చేయించుకున్న వాళ్ళు 20 లక్షల మంది చనిపోతుంటారు వైద్యం ఉండి డబ్బులు లేక. నేను ఏం చేయాలి దీనికి అనుకున్నాడు. చారిటీ పెడితే అంతమంది సర్వ్ చేయలేను. సో ఈ స్టార్ట్ ఏ హాస్పిటల్ ఇన్ బెంగళూరు విత్ 200 బెడ్. అత్యంత ప్యాషనేట్, సర్వ్ చేసి ప్యాషన్ ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు. ప్రపంచ స్థాయి నిపుణులు పెట్టుకున్నాడు, వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్. లోయెస్ట్ కాస్ట్ ప్లాన్ చేసాడు. ఎలా ప్లాన్ చేయగలిగాడు? ఇన్నోవేట్ చేసాడు. కార్లు ఎట్లా మూవ్ అవుతాయి, బెడ్స్ ఎలా మూవ్ అయ్యేటట్టు. ఎక్స్పర్ట్ విల్ ఓన్లీ డూ దట్ సర్జరీ. ప్రీ సర్జరీ అప్పుడు వేరే వాళ్ళు చేస్తారు, పోస్ట్ సర్జరీ వేరే వాళ్ళు చేస్తారు. సో దట్స్ విల్ మూవ్. సో ఈ స్టార్టెడ్ మెడికల్ టూరిజం అనేది బెంగళూరుకి ఫస్ట్ టైం. అమెరికా నుంచి బెంగళూరు వచ్చి వైద్యం చేయించుకున్నారు. బికాజ్ అక్కడ 50 లక్షలు అవుద్ది బైపాస్కి, ఇక్కడ 3 లక్షలు అయిపోయింది. ఇన్నోవేషన్ ఇన్ ఫస్ట్ ఎవరండి స్టంట్ వేయడానికి? ఎన్ని స్కామ్లు జరిగాయి, ఎంతంత లక్షలు తీసుకునేవారు. ఇండియన్ స్టంట్ అని, ఇంపోర్టెడ్ స్టంట్ అని. ఈ ఫస్ట్ జియో టైప్లో చేసాడు ఆయన. హై వాల్యూ, లో కాస్ట్. ఇవాళ మనం మెడికల్ మన చదువుని ఇంత కాస్ట్లీ చేసేసాం, ఇంత డ్రామా అవసరమా అంటే ప్రతి చోట డ్రామానే. ఒక లైన్స్ ప్రోగ్రామ్ మనం ఎప్పుడన్నా మనం జరుపుకున్నప్పుడు పర్లేదు, బట్ ఏదన్నా బయట సేవా కార్యక్రమం వెళ్ళినప్పుడు అరగంట దీనికే పడితే. లయనిజం కూడా స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది. ఇట్స్ టైమ్ టు రీఇన్వెంట్. వీ హ్యావ్ టు రిహార్సల్ హౌ మెనీ సెకండ్స్. 2020లో టెస్ట్ మ్యాచ్లు ఆడితే కుదరదండి, వన్డేలు ఆడితే కుదరదు. ఆటోమేషన్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ నాట్ లాంగ్ ఫ్యూచర్. ఇట్స్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. ఇట్ కమ్స్ ఇన్ ఎవ్రీవేర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,
రిపీటెడ్గా చేసే పని ఏదైనా అవి చేసేస్తాయి. హ్యూమన్ టచ్ అండ్ హ్యూమన్ క్రియేషన్ రెండిట్లకే చాయిస్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు బ్రింగ్ యువర్ యూనిక్ ఇంటెలిజెన్సెస్ అవుట్, యువర్ కోర్ జీనియస్ అవుట్. సో డాక్టర్ దేవ్ శెట్టి గారు వాళ్ళు మరి 12% ఆఫ్ కార్డియాక్ సర్జరీస్ ఆర్ డన్ బై హిస్ గ్రూప్ నారాయణ హృదయాలయ. ఆయన ఏమంటారు, దట్ చిన్న ప్లేస్లో పెట్టచ్చు మెడికల్ దాన్ని, అది సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేశారు, అది అంత కాస్ట్లీ ఎందుకు చేశారు? ఆయన అంటాడు దట్ ఈవేళ గైనకాలజిస్టులు 2 లక్షల మంది కావాలి ఇండియాలో. పల్లెటూరులో గైనకాలజిస్ట్ లేక ఎంతోమంది ప్రసవానికి ఈ అంబులెన్స్లు దూరం వచ్చే లోపల బిడ్డగాని తల్లిగాని చనిపోతూ ఉన్నారు. 50,000 మంది మాత్రమే ఉన్నారు. వై కాంట్ వి ప్రొడ్యూస్? ఇవి కాదా మనకి వార్ ఫుడ్ మీద చేయాల్సినవి? మిగతా అన్నిట్లకంటే నరేంద్ర మోడీ గారు లాస్ట్ టర్మ్లోనే చేయాల్సింది ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. ఈ పాటికి ఇంప్లిమెంట్ అవును కదా. ఇవి లీస్ట్ ప్రయారిటీ, బికాస్ దానికి ఎవరు ఓట్లు వేయరు కదా. అన్ని మాఫియాలు మనకు తెలుసు, ఎడ్యుకేషన్ మాఫియా గురించి మనకు పెద్దగా తెలియదు. మనకి దేశానికి ఉన్నటువంటి ఏకైక ఛాన్స్ హ్యూమన్ రిసోర్స్. ఎందుకంటే మోస్ట్ సివిలైజ్డ్ నేషన్స్లో మనలో ప్రపంచం పక్కనున్న దేశం ఫేర్గా ఉంటారు వాళ్ళు, బట్ దే ఆర్ నాట్ ఫేర్. మనం అంత ఫేర్గా ఉన్నాం, బట్ వీఆర్ ఫేర్. మనలాంటి వాళ్ళు హ్యూమన్ రిసోర్స్ బయటకు వస్తే ప్రతి రంగంలో, నాట్ ఓన్లీ జస్ట్ సాఫ్ట్వేర్, వి బికమ్ లైట్ హౌస్ టు ద వరల్డ్ వన్స్ అగైన్. ఒకప్పుడు మనం భారతదేశం నలంద అని మన దగ్గరికి వచ్చేవారు, హార్వర్డ్కి వచ్చినట్టు. సో వీ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్ నేషన్స్ విల్ డిపెండ్. లైక్ వ్యాక్సిన్స్కి మన దగ్గర ఎలా డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చిందో ఇప్పుడు, దట్ ఈస్ వై సువర్ణ అవకాశం ఉంది. ఓన్లీ హ్యూమన్ రిసోర్స్ ఎనేబుల్, ఇగ్నైట్ ఫ్రమ్ స్లేవ్ మైండ్ సెట్, జాబ్ మైండ్ సెట్ టు honor mindset, creator mindset, entrepreneur mindset. That's it, my dear friends. So I'm sure this year you will create a mission that's worth doing. Because Iqbal సినిమాలో నాకు చరణం ఇప్పటికీ గుర్తు, ఐసా కుచ్ కామ్ కర్కే దికా ఖుద్ ఖుదా భీ ఖుష్ హో జాయే. జీవితంలో ఎలాంటి పని చేయాలంటే మనం సృష్టించిన వాడు కూడా ఆనందపడాలట. ఎందుకంటే ఒక తండ్రి విజయం తండ్రి పేరు చెప్పుకుని పిల్లలు బతికినప్పుడు కాదు, పిల్లల పేరు చెప్పుకుని తండ్రి బతికినప్పుడు. గురువు విజయం శిష్యుల పేరు చెప్పి గురువుకి గుర్తింపు వచ్చినప్పుడు. సిమిలర్గా ఇఫ్ ఎ క్రియేటర్ ఆల్సో ఫీల్స్, నేను ఇంత అవకాశం, ఇంత ఇంటెలిజెన్స్ ఇచ్చినందుకు వీడిరా ఉపయోగించింది ఆనందపడే ఒక పని చేయగలిగితే. సో దట్స్ వై నేను ఐ డూ ఫ్యూ ప్రోగ్రామ్స్ ఆన్లైన్. దాంట్లో నేను కింగ్స్ మైండ్ సెట్ అని ఒకటి నేను చేస్తాను, ఆ వీడియో మీకు చూపిస్తాను. సో లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ షో యూ దట్ వీడియో. So Nagesh, I'm almost done. I just want to show you this, show the people this video, and then. అదే రకంగా మీ దగ్గర ఇంకా ఏమైనా కోర్సులు ఉంటే చెప్పండి మీరు నేర్చుకోవడానికి. మహానుభావులు. సో forgive me for being little fast and little harsh also. It is out of love. Thank you so much and God bless you. It's over to you, Nagesh. Venu, are you conducting any sessions in future? Yeah, I conduct life leadership program and also business leadership program. So one can visit my Facebook page for more details. Venu Bhagwan, Facebook, fb.com/Venu Bhagwan. My website is there, but not all the courses are updated. venubhagwan.com. Also my YouTube channel is there, but I have a few community because my target audience are leaders and entrepreneurs. Because if I can inspire one leader, one entrepreneur, so obviously ఇండియాలో ఎంఎస్ఎంఈ 6.5 కోట్ల మంది ఉన్నారు. మై ఇంటెన్షన్ ఈజ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అది 10 కోట్లు అవ్వాలి. ఒక్కొక్కరు 4 ఉద్యోగాలు వస్తే ఇండియాలో 40 కోట్ల ఉద్యోగాలు వస్తాయి. సో దట్ ఈస్ వై రేజ్ ఆఫ్ అన్ ఎంటర్ప్రినర్షిప్, ఇట్ విల్ రేజ్ ఆపర్చునిటీస్ ఫర్ మెనీ పీపుల్. అండ్ ఆ మైండ్ సెట్ రావాలి. అట్లీస్ట్ ఎంటర్ప్రినర్ కాకపోయినా ఎంటర్ప్రినర్ మైండ్ సెట్తో వర్క్ చేయాలని నా ఉద్దేశం. సో ఐ నో దట్ నా వాయిస్ అంత ఈజీగా అందరికీ అర్థమవుదు, ఎక్కదు, అంత ఈజీ కాదు. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ వి మస్ట్ సింగ్ అవర్ సాంగ్. మన పాట మనం పాడాలి విత్ లవ్, విత్ లవ్లీ అండ్ బోల్డ్లీ. దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. ఇది చాటింగ్ లో అడుగుతున్నారు, ఆర్ యూ కండక్టింగ్ మీ దగ్గర సేల్స్ మార్కెటింగ్ కోర్స్ ఉన్నాయని అడుగుతున్నారు. Yeah, so I'm actually, this is sales and marketing is part of business leadership. దాంట్లో 5 dimensions గురించి మాట్లాడతాం. సేల్స్, మార్కెటింగ్, స్ట్రాటజీ, సో లీడర్షిప్ అండ్ ఆల్సో విజన్. సో ఇలా మేము బోల్డ్ అని ఒకటి కార్యక్రమం పెట్టాం, బిజినెస్ ఓనర్ లీడర్షిప్ డైనమిక్స్ అని. సో వీ కవర్ ఎవ్రీథింగ్, నాట్ జస్ట్ సేల్స్. సేల్స్ ఈజ్ వన్ పార్ట్, బట్ దెర్ ఆర్ అదర్ పార్ట్స్ ఆర్ దేర్. సో సేల్స్ అనేది ఇవాళ గోయింగ్ టు బి అవుట్డేటెడ్ లిటిల్ బిట్.
బికాస్ మనం అమ్మట్లేదు, వాళ్ళు కొనుక్కుంటున్నారు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్, నోబడీ లైక్స్ టు బి సోల్డ్. మీకు ఎవరన్నా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఏదన్నా అమ్మేసారనుకో, అంటగట్టేశాడంటారు. నోబడీ లైక్స్ టు సెల్ ఎనీథింగ్. వీ హ్యావ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. రెండే విషయాలండి, సాల్వ్ ఏ ప్రాబ్లం ఆర్ సర్వ్ ఏ నీడ్, ఆర్ డూ బోత్ కదండి. మనం సేల్ చేసి కన్విన్స్ చేసి అవసరం లేని వాళ్ళకి అమ్మడం అవసరం లేదు. ఇవాళ ఇన్సూరెన్స్ ఒకప్పుడు అంత కష్టపడేవారు, ఇవాళ వాళ్ళే ఫోన్ చేసి అడుగుతున్నారు. ఏం నాగేష్? బికాస్ దే అండర్స్టూడ్ దట్ ఇట్స్ ఎ నీడ్. దే ఆర్ సాల్వింగ్ ఎ ప్రాబ్లం ఆర్ సర్వింగ్ ఎ నీడ్. అవసరమైతే లైఫ్ కాన్ఫిడెన్స్, ఇట్ ఈస్ సేవింగ్ దేర్ ఫైనాన్షియల్ బ్యాంక్రప్ట్ అవ్వకుండా కాపాడుతుంది. లైఫ్లో ఏదైనా అయితే వాళ్ళ కుటుంబాన్ని కాపాడుతుంది. సో అందుకని ఇఫ్ యూ కెన్ ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ వాట్ ప్రాబ్లమ్స్ వీఆర్ సాల్వింగ్ అండ్ హౌ వీఆర్ సర్వింగ్, సో దెన్ దే విల్ ఓన్లీ కమ్ అండ్ ఆస్క్. రైట్ వేణు, బిఫోర్ మీరు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మా లైన్స్ మెంబర్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీ ఓపిక ఉంటే మీరు టైర్డ్ కాకుండా అలసిపోతారు. షూర్. ఇక్కడ ఎవరు రాస్తారు సేల్స్ ఇస్ నాట్ డౌట్. ఐఎమ్ నాట్ సేయింగ్ సేల్స్. సేల్స్ No. మీరు టాలెంట్ తోటి అమ్మాల్సినటువంటిది అవుట్డేటెడ్ అయిందంటున్నా. మీరు ఒక కారు కొనడానికి వెళ్ళారనుకోండి, ఆయన తెగ కన్విన్స్ చేసి ఇది బాగుంటది ఇది కొనండి అంటే మీరు చిరాకు పడతారు. ఒక చీర, ఒక రెడీమేడ్ క్లాత్స్కి వెళ్ళినప్పుడు ఈ షర్ట్ బాగుందండి ఈ చీర బాగుందంటే మీకు స్పేస్ ఇవ్వలేదు అనుకోండి, నాకు నచ్చలేదని, సర్లే రండి మళ్ళీ ఓకే వెళ్ళరండి అంటాడు. అంటే మీకు అతను మీరు కొని మొహం అన్నట్టు మీరు ఇష్టపడరు. మీకు అన్ని చూపించి మీకు నచ్చకపోతే నో ప్రాబ్లం నెక్స్ట్ వీక్ మంచి మోడల్స్ వస్తాయని అన్నాడు అనుకోండి, ఆ స్పేస్ ఇచ్చాడు అనుకోండి, మీకు నచ్చుతాడు. అది అతని డ్యూటీ ప్రజెంట్ చేయడం, అతని డ్యూటీ ఎడ్యుకేట్ చేయడం. సో మార్కెటింగ్ ఈజ్ ఇన్ డేట్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇవాళ అందరూ మార్కెటింగ్ చేస్తున్నారు, మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. మీరు వెళ్ళి అమెజాన్లో కొనుక్కుంటున్నారు, మీరు వెళ్ళి అడుగుతున్నారు. సో అందుకని మార్కెటింగ్ ఈజ్ ద కీ. సేల్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ మార్కెటింగ్. సేల్స్ విల్ హ్యాపెన్ ఆటోమేటిక్లీ. సేల్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే రెవెన్యూ లేదు సేల్స్ లేకపోతే. ఇప్పుడు బిల్డర్ ఉన్నా అనుకోండి, అతను అమ్మడానికి ట్రై చేసే కంటే అతను ఎడ్యుకేట్ చేసాడు అనుకోండి, ఎందుకు నా బిల్డింగ్ మీరు కొనాలి, ఇందులో సొల్యూషన్స్ ఏంటి, నా దగ్గర ఉన్నవి ఇంకెక్కడైనా ఎందుకు లేవు, ఎందుకు ఇది కాస్ట్ ఎఫెక్టివ్ అని అతను ఎడ్యుకేట్ చేశాడు అనుకోండి, దే టేక్ ఎ చాయిస్. సో అందుకని చిన్న చిన్న విషయాలకి సేల్స్ పనిచేస్తుంది, కానీ పెద్ద విషయాల్లో మార్కెటింగ్. కొన్ని క్వశ్చన్స్ ఫ్రమ్ లైన్స్ మెంబర్స్ కంటే ముందు, మై డియర్ లైన్స్ అండ్ అదర్ ఇంపాక్ట్ స్పీకర్స్, ట్రైనర్స్ అండ్ మెంబర్స్, ఒక చిన్న అనౌన్స్మెంట్స్ ఏంటంటే, రేపు ఈవినింగ్ స్క్వాడన్ లీడర్ జయసింహ గారు 9 గంటలకు వస్తారు. ఈ హోల్డ్స్ మోర్ దెన్ 20 గిన్నీస్ బుక్ రికార్డ్స్ అండి. వారు రేపు ఈవినింగ్ స్పీకర్ గా ఉన్నారు. ఎల్లుండి ఈవినింగ్, ఫ్రైడే ఈవినింగ్ ప్రదీప్ గారు, సినిమా యాక్టర్ అండ్ మంచి మా అందరికి సీనియర్, మా అందరికి చాలా సీనియర్ మోటివేటర్, ఫ్రైడే ఉంటారు. సాటర్డే నాడు వీఆర్ ప్రజ్ఞా భారతితో పాటు మనం ఒక ప్రోగ్రామ్ కలిసి చేస్తున్నాం. గరికపాటి నరసింహారావు గారు 6 PM ఉంటుందండి, డిఫరెంట్ ఐడి మీద ఉంటుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ ది లైన్స్ మెంబర్స్. నౌ లైన్స్ మెంబర్స్, you can ask any questions. Thank you friends, a lot of messages I could say. So if you feel this program is useful to you and you will apply, then you can say yes. Right, so you have been unmuted. Meer evarana unmute cheskochu. Some of the things ideas raskuntaru kada, if you apply first chance, because apply cheyakunda supply cheyakunda, forward cheyakunda jeevithanlo quotations avanni. If you apply, earn the right or pay the price. So thank you. So can I take leave, Nagesh, or any questions? Any questions ni adugutunnanu, lekunte velipodam, no problem. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఎనీబడి? అందరూ అన్మ్యూట్ అయిపోయారు. నమస్తే సార్. ఆర్ యు లైన్ మెంబర్? నో సార్, ఇంపాక్ట్ మెంబర్ సార్. మీరు లైన్స్ వాళ్ళకి మనం ఆగుదాం. లైన్స్ విక్రమ్ మాట్లాడు సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. వేణు గారు నమస్తే సార్. నా పేరు లైన్ ఎం విక్రమ్. ఎస్ విక్రమ్ గారు. అప్పుడు మీరు నెల్లూరుకి వచ్చినప్పుడు మేమే కండక్ట్ చేసినాం సార్ ప్రోగ్రాము. Oh, very nice, very nice. 2017, I remember. Yes sir, yes sir. Thank you. Actually, very nice speech. After long time we are seeing you, sir. Mana మీరు ఇప్పుడు చెప్పిన స్పీచ్ వాస్తవంగా అయితే మా బిజినెస్ కానీ, మా గ్రోత్ కానీ, ఫ్యామిలీ రిలేషన్ కానీ, అబౌట్ చిల్డ్రన్స్ పైన కానీ చాలా యూస్ఫుల్ సార్. వెరీ నైస్ ఇన్ఫర్మేషన్. Very nice. రైట్ అండి. క్వశ్చన్ అడగచ్చండి. రవి సార్, మన వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మాట్లాడండి సార్ ప్లీజ్. సార్ ఇప్పుడు L1 వచ్చేసి పదవి అన్నారు, L2 ప్రవర్తన అన్నారు, L3 పర్ఫార్మెన్స్ అన్నారు, L4 వచ్చేసి లీడర్స్ అన్నారు, 5ది వచ్చేసి. సార్ ఆగండి సార్, ఇక్కడ కిరణ్ గారు ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు బాగా. సార్ కిరణ్ గారు, మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు సార్? ప్లీజ్ మీరు మ్యూట్ కొట్టుకోండి, మాట్లాడేటప్పుడే అన్మ్యూట్ చేయండి. సారీ సార్. 5ది వచ్చేసి మనం ఒక ఐడియల్ గా ఉండాలి, అంటే ఒక విశ్వనాథ్ ఆనంద్ లాగా
మనం కనపడితే ఉన్నారు కదా. L6 కి ఒక పేరు అంటే సింపుల్ గా అర్థమయ్యేటట్టుగా ఏమన్నా ఒక వర్డ్ అని చెప్పకూడదు సార్, అంటే ప్రవర్తన. పర్పస్ సార్. పర్పస్ డ్రివెన్. ఓకే సార్, పర్పస్. ఎస్ సార్, పర్పస్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, కిరణ్ గారు మాట్లాడండి. కిరణ్ గారు, దెన్ చంద్రశేఖర్ జూటూరు. సార్ నమస్తే సార్. మీరు మీ వీడియో పనిచేయట్లేదంటుంది, సమ్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే రైట్, కిరణ్ గారు మాట్లాడండి. హలో. ఎస్ సార్. హలో కిరణ్ గారు మాట్లాడండి. సార్ వినపడుతుంది సార్. మాట్లాడండి సార్. స్పీక్ ఆన్ సార్. మాట్లాడతలేదా? సార్ భయంగా ఉంటాం సార్, ఎక్కువ హెల్త్ గురించి దాని గురించి సార్. ఓకే రైట్ అండి. హలో సార్. సైకలాజికల్ క్వశ్చన్. ఓకే రైట్. సో Venu, no questions. Thank you very much. Sir, excuse me. Sir, one more question, sir, please. అమ్మా శశిరేఖ మాట్లాడతల్లి. యా Sir, what are 4 W's, sir? Only well-being is said. Oh, good question. So it is first is well-being, second is wisdom. Okay, Because sir. it's not about right or wrong. What is wise? ఈ విషయంలో What about- నేను నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను అనుకోవచ్చు. అది రైటా రాంగా పక్కన పెడితే ఇది వైజా అన్వైజా. Okay, sir. సో విజ్డమ్. సో మీరు గతంలో చేసిన మిస్టేక్స్ మార్చలేరు, బట్ యూ కెన్ క్రియేట్ ఎ న్యూ ఫ్యూచర్. వాట్ ఈస్ వైజ్ నౌ? What about 4th W, sir? ఏమ్మా? 4th W in యా, థర్డ్ వన్ అడగలేదుగా. థర్డ్ వన్ ఈజ్ వండర్. why wonder. ఫోర్త్ వన్ ఈజ్ వర్తీ లివింగ్. వండర్ అంటే ఏంటంటే, సపోజ్ నువ్వు ఎక్కడున్నావు, నెల్లూరులోనో తాడిపత్రిలోనో నంజాల్లోనో ఎక్కడ ఉన్నావు. నేను ఎక్కడున్నాను? ఇంత ముందు అయితే అంబానాగేశ్వరరావు పిలిస్తే ఇలా నెల్లూరు, తాడిపత్రి, నంజాల ఇవన్నీ మీటింగ్స్ రావాలంటే నేను రాగలిగేవన్నా ఒకవేళ వస్తే నాకు ఎంత టైం వృధా అయ్యేది. Sir. సో నైట్ 9 o'clock 10 o'clock. సో ఈ 1 hour లో ఎన్ని ఊర్ల వాళ్ళని ఇక్కడ కలిపాం. ఇది అద్భుతం కాదా? Wonder. సో అండర్స్టాండింగ్ ద స్మాల్ థింగ్స్ ఇన్ లైఫ్ మనం రికగ్నైజ్ చేయట్లేదు. ఎవ్రీడే మిరకల్స్ ఆర్ హ్యాపెనింగ్, ఎవ్రీడే వండర్ఫుల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో టేకిన్ ఫర్ గ్రాంటెడ్ యాటిట్యూడ్ లో ఉన్నప్పుడు మనం చూడండి, మీరు ఇంకా ఏం సంపాదించట్లేదు, కానీ 20 సంవత్సరాల నుంచి అమ్మా నాన్న మీకోసం సంపాదించి పెడుతున్నారు. వేరే దేశాల్లో అంతకాలం సంపాదించి పెట్టరు, మీ ఫీజులు కట్టరు. 10th క్లాస్ వరకు గవర్నమెంట్ ఇస్తుంది, తర్వాత మీరు చేసుకోవాల్సిందే. సో నెక్స్ట్ మీకు కరోనా టైంలో ఉద్యోగాలు లేకపోయినా, పని లేకపోయినా మనం బతుకుతున్నాం. వండర్. 2 లక్షలు వచ్చినప్పుడు బతికాం, 20,000 ఉంటేనే బతకగలుగుతున్నాం. ఇట్స్ ఎ వండర్. అసలు చూడండి, ఒక వలస కార్మికులు 1000 కిలోమీటర్లు ఫ్యామిలీతో పిల్లల్ని ఎత్తుకుని నెత్తి మీద మూట పెట్టుకుని 1000 కిలోమీటర్లు ఊళ్ళో నడిచారండి. ఇది వండర్ కదా. వాళ్ళకంటే ఏమన్నా కష్టపడుతున్నాం మనం? వాళ్ళకంటే ఏమన్నా కష్టం ఉందా మనకి? సో కోవిడ్ ఎన్ని ఆపర్చునిటీస్ తీసుకొచ్చింది చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు సినిమాలో పాలిటిక్స్ ఇవన్నీ అనేవారు. ఓటీటీ వచ్చాక ఏ పాలిటిక్స్ ఉంది? థియేటర్లు ఎవరి దగ్గర ఉంటే ఎవరికి కావాలి? సో ఈ లెవెల్ ప్లేయర్ అయిపోయింది. అంటే ప్రపంచం అంతా ఈక్వల్ ఆపర్చునిటీకి అవకాశం వచ్చింది. కంప్లైంట్లు చేయాల్సిన టైం కాదు, క్రియేట్ చేయాల్సిన టైం. ఎందుకంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరలో విష్ణుమూర్తి గుళ్ళు ఉన్నాయి, శివుడి గుళ్ళు ఉన్నాయి. బ్రహ్మకి ఎందుకు లేదంటే మనం మేధస్సే బ్రహ్మ, సెరిబ్రల్ బ్రెయినే బ్రహ్మ. You can create. Nobody will create your fate. You can create. Man, India is busy discussing about Sushant Singh Rajput. Those kind of cases are, but they are not the issues to be discussed or involved. Junk nunchi bayitiki vachesayandi. Distraction tools are enough. Focus on few things. That is where mastery is possible. Not many things. Right. Thank you for సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక చిన్న క్వశ్చన్ సార్. లాస్ట్ క్షమించాలి, నేను మధ్యలో జాయిన్ అయ్యాను. ఇది టాపిక్ సంబంధించిందో లేదో తెలియదు. క్వశ్చన్ ఏంటంటే సార్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అవర్ బర్త్ అని మనకి ఎలా తెలుస్తుంది సార్? ఎందుకు ఈ నెల మీదకి వచ్చారు? ఫస్ట్ మీరు కనపడండి సార్. మీరు మొత్తం క్లోజ్ చేసుకొని మాట్లాడితే ఎలా అయితే చెప్పండి. ఆయన ఇంకా పుట్టలేదు. నో, వి డోంట్ అలౌ యూ అండి. ప్లీజ్ లీవ్ ది మీటింగ్. సో నో ధైర్యవంతులు కావాలండి. రాజ్ పెట్టుకొని మాట్లాడమండి. శాంతి గారు, శాంతి శ్రీ మాట్లాడండి. సార్ నేను కంప్యూటర్ నుంచి జాయిన్ అయ్యాను సార్. నేను వీడియో రాదు. లాస్ట్ W ఒకసారి చెప్పరా సార్? వర్తీ లివింగ్ అమ్మా, పర్పస్ అని చెప్పాను కదా, దట్స్ అబౌట్ వర్తీ లివింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను నా పేరు రాధిక అండి. నమస్తే సార్. నమస్తే.
సార్ గంపా నాగేశ్వర సార్, మీకు ముందుగా నమస్కారం అండి. నేను DD8 సభ్యురాలనండి. వేణు భగవాన్ గారు నమస్కారం అండి. సార్ నేను ఒక ఫీల్డ్ లో ఉన్నాను సార్ గత 16 సంవత్సరాల నుంచి. కానీ నాకు ఆ ఫీల్డ్ లో సాటిస్ఫాక్షన్ గా ఆర్థికంగా కానివ్వండి ఎట్లయినా లేదు సార్. ఇప్పుడు నేను వేరే డెసిషన్ తీసుకోవాలంటే ఎలాంటి స్టెప్ తీసుకోవాలి సార్? ఏ ఫీల్డ్ లో ఉన్నారు తెలుసుకోవచ్చమ్మా? టీచింగ్ ఫీల్డ్ లోనే ఉన్నాను సార్, కార్పొరేట్ సెక్టర్ లో. వెరీ గుడ్ అమ్మా. సో ఇప్పుడు మీరు ఒక ఎంప్లాయీగా ఉన్నారు. Yes, sir. ఎంప్లాయీగా ఉంటే మీరు ఒక స్కిల్. సో పిల్లలు అందరూ క్లాస్ పెరిగిపోయి వెళ్ళిపోతారు కానీ మీరు అక్కడే ఉంటారు. Yes, sir. సో ప్లస్ ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో మీరు క్లాస్ చెప్పినా చెప్పకపోయినా మీకు జీతం ఇస్తారు, కానీ ప్రైవేట్ స్కూల్లో ఎంతలా చెప్పినా అదే జీతం ఇస్తారు. అవునండి. మాక్సిమం 10% పెరగచ్చు. 10% పెరిగితే ఇన్ఫ్లేషన్ ప్రకారం మీకు పెరగనట్టు లెక్క. Yes, sir. సో అందుకని మీరు ఈ కోవిడ్ అన్నది మీ అదృష్టం, మీరు ఆలోచించుకునేలా చేసింది. అవును సార్. సో అందుకని ఇందాక ఎవరో రాశారు సేల్స్ ఈజ్ నెవర్ అవుట్డేటెడ్ అని. సో సేల్స్ ఈజ్ ఆల్సో ఎడ్యుకేషన్ కదా. వన్స్ యూఆర్ టీచర్స్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు. అధ్యయనం చెప్పేవాళ్ళని చేసి చెప్పేవాళ్ళని అధ్యాపకుడు అంటారు. సహవాసం చేసి ఉపదేశించే వాళ్ళని ఉపాధ్యాయుడు అంటారు. తను ఆచరిస్తూ ఇతరులకు చెప్పేవాళ్ళని ఆచార్యుడు అంటారు. తన అనుభవంతో దిశానిర్దేశం చేసేవాడిని మార్గదర్శి అంటారు. అసలు తానెవరో తాను తెలుసుకుని ఇతరులకు తెలియజెప్పేవాడిని గురువు అంటారు. సో ఫ్రమ్ టీచర్ టు మాస్టర్ మీరు అవ్వచ్చు కదా. అంటే మీరు ఒక దాంట్లో మాస్టర్ కావాలి. మీకు లెక్కలో ఇప్పుడు చూడండి, జర్నలిస్ట్కి MBBS చేసిన వాళ్ళకి ఎంత ఫీజు ఇస్తారు? 200 ఇస్తారు, 500 ఇస్తారు. అదే MD చేశారనుకోండి, స్పెషలిస్ట్ అయ్యాడు, ఈయనకి ఎంత ఇస్తారు? అదే సూపర్ స్పెషలిస్ట్ అయ్యాడు, న్యూరో సర్జన్, మొత్తం ఒక MBBS అని నెలంతరికి వచ్చేది ఒక సర్జరీకి వస్తుంది, అది ఒక 2 గంటల్లో. సో అందుకని స్పెషలైజేషన్. మీరు టీచర్ జనరల్గా చెప్పే దగ్గర నుంచి ఒక్క సబ్జెక్ట్కి రావాలి, ఆ సబ్జెక్ట్లో మాస్టర్ అవ్వాలి. ఆన్లైన్ క్లాసెస్ పెట్టండి. ఒకవేళ టీచింగ్ ప్రొఫెషన్ లేదనుకోండి, టేకప్ సేల్స్, బుక్స్ తీసుకోండి. ఆనర్గా గౌరవంగా సంపాదించే వృత్తులు చాలా ఉన్నాయి. సో మీ టీచింగ్ ప్రొఫెషన్ కి, మీకున్న క్వాలిటీస్ కి, మీరు ఇంతవరకు నేర్చుకున్న స్కిల్స్ కి, నాలెడ్జ్ కి అనుగుణంగా ట్రెండింగ్ ఎక్కడ వెళ్తుంది? వెల్నెస్ మీద వెళ్తుంది. ఎక్కడో సాఫ్ట్వేర్ అమ్మాయి వెజిటబుల్స్ పెట్టింది కదా, మీరు వెజిటబుల్స్ బదులు రకరకాల వెల్నెస్ సప్లిమెంట్స్ ఉన్నాయి. చాలా మంది ఈవేళ చేసుకోలేరు. దట్ ఇమ్యూన్ సంబంధించినవి, హెల్త్కి సంబంధించినవి, దాని మీద ఎడ్యుకేట్ చేయండి, దాని మీద వ్యాపారం పెట్టండి. అందుకని టీచింగ్ కూడా చేయండి, ట్యూషన్ సెంటర్ పెట్టండి. లేదా మీరు ఏ స్కూల్కి భారం కాకుండా నాకు ఈ సబ్జెక్ట్ బాగా వచ్చు, గంట సేపు చెప్తాను అని ఆ వరకు క్లాస్ తీసుకోండి, ఇంకో గంట ఇంకో స్కూల్కి చెప్పండి. సో థింక్ లైక్ బిజినెస్ ఎంటర్ప్రినర్ అండ్ బిజినెస్ ఉమెన్ రాదర్ దెన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ ఎంప్లాయ్. నెల్లూరులో ఒక చిన్న టీచరు మినిస్టర్ అయ్యాడట. దెన్ డోంట్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్స్ అండి, యూ క్రియేట్ యువర్స్. ఎందుకంటే నీ బలం మీది, మీ స్కిల్స్ మీది, మీ నాలెడ్జ్ మీది, మీకున్న సరౌండింగ్స్ మీది. ఇన్స్పైర్ అవ్వండి ఎవరన్నా చూసి, బట్ డోంట్ మీరు వేరే వాళ్ళని చూసి మీరు ఎక్కడ ఫాలో అవ్వద్దు. ఇన్స్పైర్ అవ్వండి. ఇన్స్పిరేషన్ నాగేష్ గారు చెప్పారు మీకు ఆ మాట. మీ జీవితం మీది, మీ సిచ్యువేషన్ మీది, మీ సరౌండింగ్ మీది, బట్ మీకు ఒక బలం ఇవ్వకుండా ఈ దేవుడు ఎవరికీ చేయలేదు. అదే సార్, ధైర్యం సరిపోవట్లేదు సార్. ఏది చేయాలన్నా బిజినెస్ అంటే అమౌంట్ తో కూడుకుంది. తర్వాత మాట్లాడదామా. నమస్తే సార్. భయాలు ఉంటాయి ఎవరికైనా, అందరూ పర్సనల్ కౌన్సిలింగ్ అయిపోతుంది ఇప్పుడు, తర్వాత మాట్లాడదాం. నాగేష్ గారు అందరికి ఉపయోగపడి 4 పాయింట్లు చెప్తాను. 4 భయాలు ఉంటాయి. గట్టి కళలు కనడానికి భయం, ఓడిపోతాననే భయం, ఇతరులని నొప్పిస్తాననే భయం, సక్సెస్ అయిపోతానేమో అని భయం. కళలు కనడానికి భయం ఎందుకంటే సెల్ఫ్ వర్త్ లేకపోతే. ఇందాక సెల్ఫ్ వర్త్ గురించి చెప్పాను. అందుకని అండర్స్టాండ్ దట్ మీకు ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. మీ ఫోన్ తీయండి, ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇందాక నాగేశ్వర గారు చెప్తారు, కన్వర్ట్ కాంటాక్ట్స్ ఇంటూ క్యాష్. మరి ఆయన అటెండ్ అవ్వండి. ఆయన సూపర్ మార్కెట్, ఆయన దగ్గర లేదు. సో అలా మీకు ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ప్రతిభ ఉంది, ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, మీరు రాసుకోండి, మీకు అవకాశాలు కనపడతాయి. సో నెక్స్ట్ మనం ఏ స్కిల్ పెంచుకుంటే నెక్స్ట్ ఆపర్చునిటీ పెరుగుతుంది. నేర్చుకోండి, మై బికమ్ స్టూడెంట్ అగైన్. టీచర్, గుడ్ టీచర్స్ ఆర్ గుడ్ స్టూడెంట్స్. లెర్న్ సంథింగ్. 3 months 4 months తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీ ఓపెన్ అవుతుంది. ఈవెన్ ఈ రోజుకి నేను సెమినార్స్ అటెండ్ అవుతా, ప్రోగ్రామ్స్ కొంటాను, 3 రోజులు ఆన్లైన్లో అటెండ్ అవుతూనే ఉంటాను. సో ఏం నాగేశ్వర్, లెర్నింగ్ ఆగిపోతే ఎర్నింగ్ ఆగిపోదా? ఎప్పుడో అయిపోతుంది. సార్ నా పేరు లైన్ గౌతమ్ సార్. సార్ నా పేరు లైన్ గౌతమ్ అండి. నమస్తే అండి, నెల్లూరు నుంచి. నమస్తే గౌతమ్ సార్. చాలా బాగా చెప్పారు స్పీచెస్. సార్ మీ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి సార్? విశాలాంధ్ర నేను ప్రింట్ చేయట్లేదు సార్, విజయవాడలో ఒక ఆయన ప్రింట్ చేస్తున్నాడు, విశాలాంధ్రలో దొరకచ్చు. నెల్లూరులో విశాలాంధ్ర అంటే మీరు అడగచ్చు సార్. ఓకే సార్. సార్ నాకు యాక్చువల్లీ
ఇప్పుడు మీ అందరిది వింటే తెలుస్తుంది. నాకు యాక్చువల్లీ టీచర్ కోసం వెతుకుతా అంటే దొరకట్లేదు సార్. ఓ చాలా మంది మాకు ఆపర్చునిటీస్ లేవంటున్నారు, కానీ వాళ్ళంటే మా స్పెషల్ కిడ్స్ కి ఒక వీఆర్ రెడీ టు పే మోర్ అమౌంట్. మేడం వాళ్ళంటే 10 మంది ఉంటారు, అయినా దొరకదు. మీ టాలెంట్ సరిపోతే, మీ ప్రొఫైల్ మ్యాచ్ అయితే, ఎందుకంటే కీ రిజల్ట్ ఏరియా టీచర్ కి కీ రిజల్ట్ ఏరియా మ్యాచ్ అవ్వాలంటే కేఎస్ఏ మ్యాచ్ అవ్వాలి, నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్. మీరు మ్యాచ్ అయితే మీకు ఆపర్చునిటీ ఉంది అక్కడ. ఆయన ఏం ఫేవర్ చేయరు మీకు, మీరు ఆయన కావాల్సిన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తే, నీడ్ ని సర్వ్ చేస్తే మీకు అవకాశం ఇస్తుంది. వేణు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ మచ్. గౌతమ్ గారు అందరికి థ్యాంక్స్ చెప్పండి. రేపు సాయంత్రం 9 గంటలకు జయసింహ గారి క్లాస్ ఉంటుందండి. ప్రసాద్ సార్ నంద్యాల మాజీ గవర్నర్ గారు ఈరోజు ఐడి 500 ఐడి మనకు మల్టిపుల్ నుంచి రిక్వెస్ట్ చేసి మనకి ఇప్పించారు. అందుకోసం 500 ఐడిలో 453 మంది అటెండ్ అయ్యారండి ఈరోజు. సూపర్. రేపటి నాడు దయచేసి ఈరోజు మార్నింగ్ 10 గంటలకి మీకు ఐడి పంపించాను సార్. ఈ ఐడిని మీ జిల్లా మొత్తం సర్క్యులేట్ చేసి ఉంటే మన జిల్లా వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. లాస్ట్ మీట్ లో నేను 9 గంటల 10 నిమిషాలకు ఇంపాక్ట్ గ్రూప్ లో పెట్టాను. మిగతా 350 మంది 400 మంది అక్కడి నుంచి వచ్చారు సార్. దయచేసి మన లైన్స్ అందరూ కూడా రేపన్నా వస్తారని ఆశిస్తున్నాను. ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు ఇదే ఐడి రేపు కంటిన్యూ అంటే దాన్ని రికరింగ్ మీటింగ్ అని టచ్ చేయండి సార్. అదే అయిపోతే లేకుండా నాకు ఐడి పాస్వర్డ్ ఇవ్వండి సార్, నేను మార్చేస్తాను. ఇది ఎవరో స్టార్ అని వచ్చారు చూడండి, ఇట్లా ఉంటారు. ఎవరో ఈయన ఎవరండి బాబు? మీరు మీ పెళ్లి పెట్టుకుంటారండి ఇక్కడ? ఎవరండి మీరు? వీడియో బదులు పెట్టుకున్నారు సార్. లేదు, షేర్ స్క్రీన్ పెడితే షేర్ స్క్రీన్ చేసేసారు అంతేనా? అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మంచి స్పీకర్ అరేంజ్ చేస్తారు. మన కోసం మల్టిపుల్ నుంచి లైన్ శ్రీనివాసరావు గారు వచ్చినారు, మల్టిపుల్ చైర్మన్ గారు. దయచేసి 1 minute మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. బాగా చెప్పారు శ్రీనివాసరావు గారు. అన్నా ప్రసాద్ గారు వచ్చారు. ప్రసాద్ గారు ఆ ఐడి మీద ప్రసాద్ గారు వచ్చారు. ఓ ప్రసాద్ గారు. గవర్నర్ గారు గౌతమ్ శ్రీనివాస్ అన్న బదులు ఏవిఆర్ ప్రసాద్ అన్న వచ్చారు. ఓకే ఓకే సార్. రమేష్ నాథ్ రెడ్డి గారు. ఓకే గౌతమ్, థ్యాంక్ యూ సార్. వేణు భగవాన్ గారు చాలా చక్కగా మా లయన్స్ కి మంచి విషయాలను తెలియజేసినందుకు అండ్ గంపా నాగేశ్వరరావుకి మరి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే మంచి స్పీకర్స్ ని మా ముందుకు తెచ్చినందుకు మా లయన్స్ అందరూ